హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా ఈ సోమరి గురించి మరొక వర్తమానం చెప్పాలని, ఎందుకంటే సోమరి విత్తనాలు కోతకాలంలో విత్తలేదు కాబట్టి, క్షమించండి, విత్తుకాలంలో విత్తలేదు కాబట్టి కోతకాలంకి వచ్చేటప్పటికి అతడు ఏ ఫలమును కూడా కోసుకోలేకపోయాడు, ఏ ఫలాన్ని కూడా పొందుకోలేకపోయాడు. అందువల్ల విత్తుకాలం అంటే ఏంటో మనం చూసాం, అలాగే కోతకాలం అంటే ఏంటో మనము చూసాం. మరలా ఈ సోమరి గురించి మెస్సయ్య ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎక్కడానంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ సోమరిపోతు గురించి ఆయన చెప్పాడు. కాబట్టి దాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము కొలది 2 తలాంతులు సంపాదించుతేనని చెప్పెను. అతని యజమానుడు బలా, తరువాత 1 తలాంతు తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు వంటిది, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగువా? అయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునని అని చెప్పి ఆ తలాంతును వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇడి, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వేలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మనుష్యుడు, అంటే మెస్సయే తనను గురించి తాను ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే మొదటి రాకడలో ఆయన ఉపమానం చెప్పాడు. మరలా రెండవ రాకడ గురించి కూడా ఇక్కడ మాట్లాడాడు అన్నమాట. ఆ ఉపమానంలో ఏం చెప్పాడనంటే, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దేశాంతరానికి ప్రయాణమై అతను ఏం చేశాడంటే తన దాసులు పిలిచాడు. తన దాసులు అంటే తన యొక్క పనివారిని, యజమాని క్రింద పనిచేసే ఆ పనివారిని పిలిచి అతను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నట్టు ఆ తలాంతులను ఒక 5 తలాంతులేమో చూడండి, ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయాడు. అంటే వారిని అది అప్పగించినట్లుండును. అంటే యజమాని తన ఆస్తిని అప్పగించినట్లుండును దాసులకి. అంటే నేను వచ్చే వరకు మీరు చూసుకోండి, నేను మరలా వచ్చేటప్పటికి దాన్ని వృద్ధి చేయండి అని చెప్పి ఆయన ఏం చేశాడనంటే ఆ దాసులకు ఆయన యొక్క ఆస్తిని ఏం చేశాడు చెప్పండి, అప్పగించినట్లు అన్నాడు. అంటే ఇక్కడ ఆయన తలాంతులను అప్పగించి వెళ్ళిపోయాడు. వాని సామర్థ్యం కొలది, వాని సామర్థ్యం కలదు. ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఏమో 5 తలాంతులు ఇచ్చాడు. అలాగే తక్కువ సామర్థ్యం ఉంది, ఇతడు చేయలేడు అని అనుకున్న వ్యక్తికి ఏమో 2 తలాంతులు ఇచ్చాడు. అలాగే ఇంకా ఇతడేమీ చేయలేడు అనుకున్న వ్యక్తికి ఏమో 1 తలాంతు ఇచ్చాడు.
ఆ ముగ్గురికి ఆ తలాంతులు ఇచ్చి ఆయన ఏం చేశాడంటే దేశాంతరం పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేశాంతరము వెళ్ళాడు. అయితే ఇక్కడ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని వృద్ధి చేశాడు. అలాగే 2 తలాంతులు అంటే 5 తలాంతుల వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇంకా 5 తలాంతులు అంటే కష్టపడ్డాడు, అతడు శ్రమ పడ్డాడు, కష్టపడి దాన్ని 5 తలాంతులు దానిని ఇంకా 5 తలాంతులు చేశాడు శ్రమపడి. అలాగే 2 తలాంతులు తీసుకునే వ్యక్తి కూడా కష్టపడి ఇంకా దాన్ని శ్రమపడి ఇంకా ఏం చేశాడంటే దాన్ని వృద్ధి చేసి ఇంకా దాన్ని 2 తలాంతులు ఆ యజమాని యొక్క ఆస్తిని ఏం చేశాడు చెప్పండి? అతడు పెంచాడు. ఇతడు కూడా 5 తలాంతులు తీసుకునే వ్యక్తి కూడా వృద్ధి చేశాడు. అలాగే ఇంకొక వ్యక్తికి ఇస్తే ఆ ఒక్కటి అతడు ఏం చేశాడంటే అతడు దాన్ని ఏమాత్రం కూడా వృద్ధి చేయకుండా దాన్ని దాచిపెట్టేశాడు. ఏమి వృద్ధి చేయలా, ఏమి శ్రమ పడలా, ఏమి కష్టపడకుండా యజమాని వచ్చాడు. యజమాని వచ్చి ఎవరు ఏమి వృద్ధి చేశారు, నేను ఇలాగ తలాంతులు ఇచ్చి వెళ్ళాను కదా, ఏ వృద్ధి చేశారని అడిగితే ఎవరిది వాళ్ళు అప్పగించారు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి ఏమో ఇంకా 5 తలాంతులు తెచ్చి అప్పుడు ఆయన అన్నాడు, బడా నమ్మకమైన దాసుడా, నువ్వు నమ్మకంగా చేశావు, వృద్ధి చేశావు, కాబట్టి నీవు నా సంతోషమును పాలు పొందుము, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అని చెప్పాడు. అంటే అతడికి ఏమి ఇచ్చాడు అంటే నా సంతోషంలో నువ్వు పాలు పొందుము అంటే యజమాని అనగా మెస్సయ్య, యజమాని అనగా సర్వశక్తిమంతుడు, ఆయన యొక్క సంతోషములో పాలు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించుడి. అంటే ఆ 5 తలాంతుల్ని మరలా 5 తలాంతులు వృద్ధి చేసినందుకు ఆ యజమాని ఏం చేశాడనంటే చూడండి, అతడు ఇంకా నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇలాగూ చేసిన తర్వాత ఇంకొకడు 1 తలాంతు తీసుకున్న వ్యక్తిని అతన్ని అడిగేటప్పటికీ అతడు ఏమీ శ్రమ పడకుండా ఖర్చు పెట్టకుండా బద్ధకంగా సోమరితనంగా ఉండి అతడు ఏమి కూడా పని చేయకపోవడం వల్ల ఆయన యొక్క యజమానికి సంబంధించింది ఏమి చేయకపోవడం వల్ల ఏమీ లేదు. అతను ఆయన ఏది ఇచ్చాడో ఇచ్చింది అలాగ మూటగట్టి పెట్టాడంతే, దాన్ని వృద్ధి చేయలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, సోమరి చెడ్డదాసుడా అని, నేను విత్తిని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చువాడని ఎరుగుదువా, అట్లయితే నీవు నా సొమ్ము సహకార్యతను ఉండవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందని అని చెప్పి ఆ తలాంతును వాని ఎదురు తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈడి కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతని సమృద్ధి కలుగును, లేని వాని ఎదురుండి వాళ్ళకి కలిగినంత తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వేలుపట్టి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును. అంటే సోమరిపోతూ అంటే ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును అన్నాడు. ఈ ఉపమానాన్ని గురించి మనము నేర్చుకుందాం. ఈ తలాంతులు అంటే దీనికి అర్థము లూకాసు వార్త 13వ అధ్యాయము 32 నుండి మనం చూద్దాం. ఒకసారి చూడండి, అక్కడ కూడా దేశాంతరం పోయాడని ఉంటుంది. లూకాసు వార్త మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి చదవడం. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైను ఎరుగరు. జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి
ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయిను. ఇక్కడేమని చెప్పండి, వాని వాని పని నియమించి. ఇక్కడ కూడా 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు అంటే ఏమిటి చెప్పండి? వాని వాని సామర్థ్యం కొలది పనులు నియమించాడు. వాని వాని సామర్థ్యం కొలది ఏం చేశాడు చెప్పండి? పని నియమించాడు ఆయన. అంటే వారికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడు. వారి సామర్థ్యాన్ని బట్టి కొంతమంది పాటలు పాడేటువంటి సామర్థ్యం, ఆతిథ్యం ఇచ్చేటువంటి పని, దీనంతా ఇచ్చి మరలా ఏం చెప్పాడంటే మరలా ఎప్పుడు వస్తాడో ఎక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే జాముల్లో వస్తానని చెప్తున్నాడు. చదవమ్మా అక్కడ. ఇంటి యజమానుడు పొద్దుగుంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిగూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చును చూచినేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నానని ఆయనను మెలకువగా ఉండని చెప్పాడు. అంటే ఇక్కడ వాని వాని పని నియమించి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించి అతడు దేశాంతరం పోయాడు. అంటే తలాంతులు ఇవ్వడం అంటే పని నియమించడం. తలాంతులు ఇవ్వడం అంటే ఏమిటి చెప్పండి? పని నియమించడం. ఆ పని నియమించి అతను దేశాంతరం పోయాడు. కానీ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం చెప్పాడనంటే జాములు చెప్పాడు. నేను అష్టమేమని వస్తాను, అర్ధరాత్రి వస్తాను, కోడిగూసే వేళ వస్తాను, ఏమంటే తెల్లవారుజామును వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలీదు, అకస్మాత్తుగా వస్తాను కాబట్టి మీరు నిద్రపోచుండొచ్చు, నేను చూసునేమో కనుక మీరు మెలకుగా ఉండండి. పైన ఏమంటాడంటే చూడండి, ఆ దినమైనను గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైన పరలోకమందలి 32 వచనంలో కుమారుడైన ఎరుగరు. జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునంటే ఆయన వచ్చేటువంటి ఆ జాము ఎప్పుడు వచ్చును అనేది మీకు తెలియదు. మీరు జాము అనేది వస్తుంది, రాకడనేది వస్తుంది, కానీ ఎప్పుడనేది మీకు తెలియదు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అప్పగించిన పనులు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, మీకు అప్పగించి మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తారు. ఎప్పుడు చెప్పిన మాటలు ఇవి? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు. మీకు అర్థమైందా అంటారు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇలా గొడవలు పెట్టుకోకుండా వాని వాని ఎవరు ఏ పని చేయాలో నియమించే వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే కాపురులు ఏం చేయాలి, ఉపదేశకులు ఏం చేయాలి, ప్రవక్తలు ఏం చేయాలి, ఏమిటి విశ్వాసులు ఏం చేయాలి, స్త్రీలు ఏం చేయాలి, పురుషులు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, అన్నీ కూడా వారి వారి పని నియమించేయాలి. మీరు ఒకసారి దాని గురించి మీరు చూడాలంటే ఒకసారి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూద్దాం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క ఆ అవయవాలన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే మెస్సయ్య కూడా ఉన్నాడు. ఎలా అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొంది మనందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, అవయవముగా ఉండక, అంటే ఒకే పని ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం ఒక్క అవయవముగా ఉండకుండా, శరీరం అంతా ఒక అవయవం కాదు, అనేక అవయవాలతో ఉంది శరీరం. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు.
మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుడు ఎక్కడ? అయితే సర్వశక్తిమంతుడు అవయవములలో చూడండి ఎక్కడ చెప్తున్నాడు, ప్రతి దారిని తన చిత్త ప్రకారముగా శరీరములో ఉంచాడు. ఆయన మనుస్తాడు అంటే ఇక్కడ శరీరంతో పోలుస్తున్నాడు. ఆయన నామంలో బాప్తిజం పొంది ఆయన ఆత్మ పొందిన ఒకే సమాజాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? వధువుని ఒక శరీరంతో పోల్చి ఏం చెప్తున్నాడంటే, అక్కడ కన్నుకు ఒక పని, శరీరంలో కన్నుకు ఒక పని ఉంటుంది. కన్ను ఏంటి? చూస్తాడు. అలాగే చేతులకు ఒక పని ఉంటుంది, చేతులు పని చేస్తుంటాయి. చెవులు ఉంటాయి, వింటూ ఉంటాయి. నోరు మాట్లాడుతూ ఉంటుంది. ముక్కులు వాసన చూస్తూ ఉంటాయి. కాళ్ళు నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క శరీరానికి ఏమని చెప్పండి? అవయవాలుండి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని నియమించాడు ఆయన. ఈ కన్ను పని చెవి చేయలేదు, చేతి పని కాళ్ళు చేయలేవు. అర్థమైందా మీకు? నోటి పని ముక్కు చేయలేదు, ముక్కు పని ఏమండి కళ్ళు చేయలేవు. అందు వాటికి అంటే ఈ అవయములకు ఎలాగైతే వాటి పని నియమించాడో అలాగే తన శరీరం అనే సమాజానికి కూడా వాని పని నియమించాడు. అందుకే శరీరం ఒక్కటే ఆ పని అంతా చేయగలుగుతుందా? ఒక వ్యక్తి అన్ని చేయగలుగుతాడా? ఒక్కరికి అప్పగిస్తే ఆ వ్యక్తి ఏం చేయలేడు? చేయండి చెప్పండి. అన్ని పనులు అతడు చేయలేడు. అందుకని కన్నుగాను, చెవిగాను, నోరుగాను, ముక్కుగాను, చేతులుగాను, కాళ్ళుగాను ఆయన ఆ పనిని ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మనము యొక్క 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని 18వ వచనంలో, అయితే సర్వశక్తిమంతుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా, హల్లెలూయా, కళ్ళుగా కొంతమందిని, చెవులుగా కొంతమందిని, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఇష్టం ప్రకారం, నా ఇష్టం అని కాదు, ఆయన నియమించిన పని. యజమాని ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా మనం ఆఫీసుల్లో చేస్తున్నాడు యజమాని, కొంతమంది తోటమాలిగా పెడతాడు, కొంతమందిని ఏం చేస్తాడు తుడిచేవాళ్ళుగా ఉంటారు, కొంత తోటమాలి మొక్కలకి కత్తిరించుకోవడం, నీళ్లు పోయడం చేస్తుంటాడు, ఇంకోటి ఇంట్లో వంట చేసేవాళ్ళు పెడతాడు, ఇంకోటి పని, అమ్మ నీ పనిది, నీ పనిది, నీ పనిది చెప్తాడు. వాళ్ళ పనులు ఏం చేస్తారు చెప్పండి? నేను అది చేయను, నేను తోట పని చేస్తాను మానేయమంటాడు ఆయన. నేను ఇది చేయను, నేను గిన్నెలు కడుగుతా అంటే మానేయమంటాడు. నేను అది చేయను, వంట వండుతా అని అంటే కుదరదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క యజమాని ఒక ఆఫీసులో కానీ ఒక ఇంటిలో కానీ వాని పని ఎలాగైతే పనివారికి నియమిస్తాడు, బాగా ధనవంతుడైన యజమాని ఏం చేస్తాడు చెప్పండి? తోటలు ఉంటాయి కాబట్టి అతడికి కొంతమంది ద్రాక్ష తోటలు చూసుకోవడానికి, కొంతమంది అంజూరు తోటలు చూసుకోవడానికి, కొంతమందినేమో వరి పొలాలు చూసుకోవడానికి రకరకాలుగా పనులు నియమిస్తాడు. ఇంట్లో పనులు, బయట పనులు, రకరకాలుగా ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ కూడా మన మెస్సయ్య అనబడి యజమాని, ఆ యజమాని ఎలా చేశాడో మన మెస్సయ్య అనే యజమాని కూడా తన సమాజము లేకపోతే తన వధువుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే పని కాకుండా, అందరూ పాటలు పాడడమే కాకుండా, మీకు అర్థమైందా? ఒక్కొక్క అవయవానికంటే ఒక్కొక్క వ్యక్తి అవయవాలంటే ఎవరు? మనమే. ఒక్కొక్కరు చూడ కింద మీరు చదవండి అమ్మా. కాబట్టి ఇక్కడ చూడండి, నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి బలహీనములుగా కనబడునో అవి మరి ఆవశ్యకములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని ఎంతుమో తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు
ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానితోనొకటి ఏకముగా పరామర్శించులాగమున సర్వశక్తిమంతుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరం అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములని కూడా దానితో శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములనియో దానితో కూడా సంతోషించును. అందుకనే ఇక్కడ పిల్లారా, శరీరం ఒక్కటే కాబట్టి అందుకే ఆయన ఏం చెప్పాడు, కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పచాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పదు. అలాగే నువ్వు కూడా నా సహోదరుడు నీతో నాకు అక్కర్లేదు, నా బ్రదర్ నువ్వు నీతో నాకు పని లేదు, ఓ సిస్టర్ నీతో నాకు పని లేదు అనడానికి లేదు. ఎందుకని మనం ఆయన యొక్క అవయవాలమై ఉన్నాం. ఆయన శరీరంలో నాకేంటి పర్లేదు, నాకేమి లోటు, వాళ్ళతో అవసరమేముంది నాకు, వీళ్ళతో నాకు అవసరమేముంది, నాకు వీళ్ళతో నాకు పనే ఉంది, వీళ్ళతో నాకు అవసరం ఏంటి అని చెయ్యి అంటదా, మిగతా అవయవాలతోటి ముక్కు అంటదా, కళ్ళు అంటయా, అనవు. అవి అన్నీ కూడా. అందుకని ఆయన అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున, పరామర్శ చేయటం, ఒక అవయవానికి ఒక అవయవం పరామర్శించుకుంటాయి. మన సహోదరిని ఎలా ఉన్నాం ఏమిటి ఎలా పరామర్శించుకుంటామో ఈ శరీరంలో అవయవాలు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి అన్నమాట. ఒకదానికొకటి ఏం చేస్తా చెప్పి కంట్లో నలుసుబడింది అనుకోండి, చావు, నీ బతుకంతే, నీ జీవితం అంతే, చావు అని ఊరుకుంటుందా? చెయ్యి ఊరుకుంటుందా? కాళ్ళు ఊరుకుంటాయా? కంట్లో నలుసుబడిందని కంగారుగా వెళ్ళి కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం తీసుకుని చెయ్యి ఇలా చూసి ఆ ఏళ్ళెళ్ళి సహాయం చేస్తానమాట. అలాగా మనం ఒకరికొకరిని పరామర్శించుకునేలాగున, ఒకరికొకరు సహాయం చేసుకునేలాగున, వివాదము లేకుండా అలాగే ఏక మనసుతోనూ ఏక హృదయముతోనూ ఉండేలాగున, ఆ విధంగా ఆ శరీరంలో అవయవాలు ఎలాగైతే కలిసి మెలిసి చక్కగా అన్యోన్యంగా ఉన్నాయో, ప్రేమతో ఉన్నాయో, ఆ సమాజము కూడా ఆ పనులను చేస్తూ ఒకరి విషయంలో ఒకరు ఆ విధంగా ఆ పరామర్శిస్తూ ఆ పనులు చేస్తూ ఆయన పనులు చేస్తూ ఆ విధంగా ఉండేలాగున ఆ యొక్క అవయవాలని ఆయన సృష్టించినట్లే నిన్ను కూడా ఆయన అలాగ తయారు చేశాడు. ఆయన అమరిస్తాడు. నీకు కూడా వాని పనిని అప్పగించాడు, తలాంతును అప్పగించాడు. కన్నుకొక తలాంతు, చూసే తలాంతు, చెవికొక తలాంతు, వినే తలాంతు, నోటుకొక తలాంతు, మాట్లాడే తలాంతు, చేతికొక తలాంతు, పనులు చేసే, కాళ్ళకొక తలాంతు, నడవడానికి. ఇలాగూ శరీరంలో అవయవాలను ఎలాగైతే తన చిత్త ప్రకారంగా వివాదము లేకుండా, అందుకని ఎప్పుడు కూడా ఈ రెండు చేతులు కొట్టుకో. కన్ను చెయ్యి గుద్దుకుంటాయా? కాలు నీళ్ళు గుద్దుతావా? అందుకని వివాదం ఉండదు అవయవాల మధ్య. ఒకదానికొకటి ఎందుకుండు? నువ్వేం చేస్తుంటావు? ఆ అవయవాలన్నిటిని కూడా కళ్ళును బాగా చూసుకుంటావు, చేతులు బాగా చూసుకుంటావు, కాళ్ళు బాగా చూసుకుంటావు, ముక్కు బాగా చూసుకుంటావు, నోరు బాగా చూసుకుంటావు, చెవులు బాగా చూసుకుంటావు. ఆ అవయవాలని, శరీరంకు ఉన్న అవయవాలను అన్నింటిని ఎలా చూసుకుంటావో అలాగే సమాజంలో ఉన్న వారి యొక్క, సమాజంలో ఉన్న సహోదరుల అవయవాలను కూడా నువ్వు ఆ విధంగా ప్రేమ కలిగి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనలందరూ వేరు వేరు ప్రాంతాల్లో పడి ఉన్నటువంటి అవయవాలని ఆయన ఇక్కడ కూర్చాడు. ఆయన వేరు వేరు ప్రాంతాలకు సంబంధించిన అవయవాలను ఏం చేశాడు చెప్పండి? ఆయన కూర్చి ఒక శరీరంగా చేశాడు. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు నాకు గొడవ అయిపోయింది, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు వచ్చి నేను వెళ్ళిపోతా. లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, సహాయం చేశారనుకోండి ఎవరికన్నా, నేను చేయను, నువ్వే వాళ్ళ చేతి చేయించుకో, ఇదిగో వెళ్ళి నువ్వే ఇచ్చేయి, నువ్వే చేసుకో అని అలగడం కానీ కోపాలు పెట్టుకోవడం కానీ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంట్లో నలిసిపడింది, ఈ చెయ్యి వచ్చి ఇలా అందనుకోండి,
మళ్ళీ నలుసుపడింది, లేకపోతే ఈ చేయికి దెబ్బ తగిలింది అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు మళ్ళీ నలుసుపడింది. ఈ చెయ్యి వచ్చి ఏం చేస్తా చెప్పండి? సహాయం చేస్తా. అంతేగాని నేను రాను, నువ్వు ఆ చేతితోటి గుక్కున్నావు కదా, కంట్లో నలుసుపడితే ఆ చేయి చేత చేయించుకో. కట్టుగలి దెబ్బ తగిలిందా, అప్పుడు సంగతి తెలియదేంటి నీకు? నా అవసరం ఇప్పుడు దెబ్బ తగిలితే నేను గుర్తొచ్చాను నీకు అడదయి చెయ్యి. కానీ నువ్వేమంటావు? ఇలాంటి పనికి మాలినటువంటి చేసేది సాతాను సంబంధమైన వాళ్ళు, అపవాది సంబంధమైన ఇలా వంతులు పెట్టుకుని ఉంటారు. ఆ చేయి చేత చేయించుకున్నావు, చేయించుకో. మనసులో పెట్టుకుంటుందా ఇదేమన్నా? ఇదిగో ఎడం చేతి నువ్వు హెల్ప్ చేయించుకున్నావు కదా కంటికి అని ఇది మనసులో పెట్టుకొని మళ్ళీ కంట్లో పడగా నేను రాను, నేను హెల్ప్ చేయను. ఈ చేయికి దెబ్బ తగిలితే పడు, నీ బాధ ఏది నువ్వు పడు, ఏడ్చేది ఏదో ఏడు, నేనేం చేయను అంటదా ఈ చెయ్యి. మనసులో పెట్టుకుని పగ పెట్టుకుని కోపం పెట్టుకుని లోపల సాతాను సంబంధమైన వాళ్ళే అలాంటి వివాదాలు కలుగు చేస్తారని సర్వశక్తిమంతుడు ఆ అవయవాలను వాని పని నియమించాడు. ఆయన నామరిస్తాడు. ఇది కనుక చేయలేకపోతే ఇది వచ్చి సహాయం చేస్తాడు. ఎవరైనా బ్రదర్ వచ్చి నీకు సహాయం చేయలేకపోతే ఇంకొకరు వచ్చి సహాయం చేస్తారు. అంతేగాని ఆ సిస్టర్ సహాయం చేస్తుంది కదా, నేను ఎందుకు చేయాలా? ఈ బ్రదర్ చేస్తున్నాడు, నేను ఎందుకు చేయాలా? వాళ్ళ చేత చేయించుకో. ఇప్పుడు అవసరం వచ్చి నన్ను పిలుస్తావా? ముందేమైంది? ముందే నన్ను అలా వంతులు పెట్టుకొని మనసులో పెట్టుకొని తప్పులు పట్టుకుంటూ ఆ లక్షణాలు ఈ అవయవాలకు ఉండవు. ఉంటాయా? ఏమి ఉండవు. ఆ అవయవాలు ఒకదానికొకటి పరామర్శించుకుంటూ అవి ప్రేమ కలిగి ఉంటాయి. కాబట్టి అలాగూ ఆయన ఆ శరీరములో అవయవాలకు వాటి పని అలాగో, అలాగే సమాజంలో కూడా ఆయన దేశాంతరం పోయే ముందుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని సహోదరులను ప్రేమించేలాగా ఆదరించేలాగా అవి కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఒకసారి మనం చూద్దాం. చూడండి, అటువలే మీరు మెస్సు యొక్క శరీరములో ఉండి వేరు వేరు అవలమై ఉన్నారు, మరియు సర్వశక్తిమంతుడు సంఘములు కొందరిని అపోస్తులుగా, కొంతమందికి అపోస్తులుగా పని నియమించాడు. పిమ్మట కొందరిని ప్రవక్తలుగా ఉంచాడు, పిమ్మట కొందరిని బోధకులుగా ఉంచాడు, అంటే వాళ్ళకు ఆ పని ఇచ్చాడు. అటు పిమ్మట కొందరికి అద్భుతములు చేయవారుగా ఉంచాడు. తరువాత కొందరిని స్వస్థపరచుక కృపావరం కలిగిన వారుగా, కొందరిని ఉపకారములు చేయవారిగా. అపోస్తులు చేసే పని అపోస్తులు చేస్తారు, ఏమండి? అలాగే ప్రవక్తలు చేసే పని ప్రవక్తలు చేస్తారు, బోధకులు చేసే పని బోధకులు చేస్తారు, చేసేవాళ్ళు స్వస్థపరుస్తారు. ఈ విధంగా వాని పని నియమించి ఇంకా ఉపకారములు చేయవారిని, కొంతమందిని ఉపకారం ఇతరులకు మేలు చేస్తుంటారు. ఎదుటి ఏ అపకారాన్ని మనసులో పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు క్షమించి వదిలేస్తారు. వాళ్ళు అపకారంలో మనసులో పెట్టుకునే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఇందా చెప్పాను కదా, ఈ చెయ్యి ఇచ్చి సహాయపడుతుంది అనుకోండి, ఈ చెయ్యి సహాయపడలేదు అనుకోండి, దెబ్బ తగిలేదో, అప్పుడు ఈ చెయ్యి అపకారం మనసులో పెట్టుకొని ఉంటే ఏం చేయదు, సహాయం చేయదు. నువ్వు కూడా అలాగే చాలామంది అపకారాన్ని ఏదో మనసులో పెట్టుకొని, లేకపోతే ఏదో ఒక మనసులో ఎవరొకరు తప్పులు మనసులో పెట్టుకుని, అపకారం అంటే కీడులు మనసులో పెట్టుకుని ఉపకారం చేయకుండా ఉంటుంటారే. ఆయన అవయవాలు కాదు, వాళ్ళకి ఆయన పని ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చేయరు. ఉపకారాలు చేసే విధంగా నీకు పని నియమించండి, ఉపకారాలే చేస్తుంటావు. వాళ్ళు శత్రువులు కావచ్చు. దావీదు చూడండి, దావీదు ఏమండి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉపకారంగా ఉన్నాడు. ఆకీష్ అంటాడు, దావీదు నువ్వు మా మధ్య ఏ తప్పు లేని వాడుగా మేలుకరమైన వాడుగా ఉన్నావు అంటాడు. మన సాయంత్రం విన్నారా? శుక్రవారం విన్నారా? వినలేదా? కొంతమందిని ఏం చేశాడు చెప్పండి? దావీదు సౌలుకు కూడా ఉపకారంగా ఉన్నాడు, అలాగే ఇజ్రాయేలుకు కూడా. అందుకని మూడు రకాలైన వాళ్ళు ఉంటారు: అవిశ్వాసులు, వేషధారులు, విశ్వాసులు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే ఉపకారములు చేసే వ్యక్తిగా ఉంటావు. అంతేగాని ఆ ప్రేమ అనేది అపకారాలను ఎవరైనా ఏదైనా కీడు చేసిన మనసులో పెట్టుకోదు. మనసులో అసలు ఉండవు. ఆ మనసులో పెట్టుకొని మూతి ముడుచుకొని ముఖం మాడుచుకొని అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది సరిగా అడిగినా కూడా మాట్లాడినా కూడా సరిగా మాట్లాడకుండా మూగు ముద్దులా ఉంటారు.
సరిగ్గా జవాబు ఇవ్వకుండా మనసులో ఏదో పెట్టుకున్నారని ఆమెను చెప్పరు, హల్లెలూయా చెప్పరు, ఆరాధనకు రాకుండా ఉండడం, ప్రార్థన రాకుండా ఉండడం, ప్రతిరోజు సాయంత్రం లైవ్లోకి రాకుండా ఉండడం. ఏమండి వాట్సాప్లో నేను చూస్తుంటాను కొన్నిసార్లు ఆమెనని నేను పెట్టిన వెంటనే ఈ ఆనోక్ వాళ్ళు మీ శిశుమని ఆనోక్ బ్రదర్లో పెడుతుంటారు, 12 గంటలకు 1 గంటకు పెట్టేస్తుంటారు. అలాగే అను సిస్టర్ గారు ఒకరు పెడతా ఉంటారు. నేను అనుకుంటాను ఎప్పుడెప్పుడు పాస్టర్ గారు ఏం పెడతారా దానికి ఆమెను చెప్దామని ఎదురు చూస్తుంటారు అనుకుంటా. ఆయన నామనిస్తాను. కొన్నిసార్లు ఎజ్రా పాల్ పెడతా ఉంటాడు, కొన్నిసార్లు డేవిడ్ రాజు బ్రదర్ ప్రతిదాన్ని పెడతా ఉంటాడు. అందులో డౌట్ ఉండదు, బ్రదర్ ఆ విషయంలో డౌట్ ఉండదు. ఆయన కొంతమంది చెప్తుంటాను నేను. కొంతమంది అయితే తెల్లారు ఎప్పుడో 7 గంటలకు అప్పుడు లెగుతారనుకుంటా వాళ్ళు, 6 గంటలకు. లేదా కొంతమంది అయితే బద్ధకం, సోమరితనం, ఏం పెడదాంలే, ఏం వెళ్దాంలే, ఈ సోమరిపోతు గురించే ఉంది తర్వాత. అర్థమైందా మీకు? కాబట్టి పిల్లారా ఇక్కడ కొంతమందిని ఏమండి ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను. అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలిగిన వారా, అందరూ భాషలతో మాట్లాడువారా, అందరూ ఆ భాషలకు అర్థము చెప్పువారా, కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇది కాక సర్వోత్తమైన మార్గం మీకు తెలుపుచున్నాను. అంటే మెస్సయ్య మొదటి రాకలో వెళ్ళేటప్పుడు అపోస్తులు గాను, ఉపదేశకులు గాను, కాపరులు గాను ఉపకారాలు చేసేవారు, అంటే మేలులు చేసేవారుగా, ఏమండి మేలు చేసేవారుగా, పరామర్శించేవారుగా, ఈ విధంగా వాని పని నియమించి, ఏమండి కొంతమందిని, ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నప్పుడు పెద్దలు ఉండేవారు. మీకు అదే బ్రహ్నాం గారు ఇచ్చింది పెద్దది, ఎందుకంటే అప్పుడు బయట మీటింగ్స్ కాబట్టి అనేక మంది వస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? అలా కొంతమంది ప్రభుత్వము ట్రెజరర్లని, అలాగే పెద్దలని, అలాంటి వారిని కూడా. కాబట్టి ఆ వాని పనులన్నీ కూడా మొదటి రాకడలో ఆయన ఏం చేసిండే, వెళ్ళిపోయే ముందుగా వాని పనులన్నీ నియమించాడు. ఆ పనులేమిటో ఇక్కడ కొరింథీ సమాజంలో పౌలు గారు చెప్తున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆ విధంగా వాని తలాంతులు, ఆ అపోస్తులకి ఒక తలాంతు, స్వస్థపరిచే తలాంతు కొంతమందికి, బోధించే తలాంతు కొంతమందికి, ఉపకారాలు చేసే తలాంతు, ప్రేమించే తలాంతు, అందరూ కూడా అలాంటిది. ఏమండి ఇలాగూ పాటలు పాడే తలాంతు, పరిచర్య చేసే తలాంతు, లేకపోతే ఇప్పుడు ఆ తేజ కానీ పరిమళ కానీ వారి యొక్క మెసేజ్ రికార్డ్ చేస్తారు, అదొక తలాంతు. ఏమంటే లేకపోతే సంగీతం వాయించడం ఒక తలాంతు, ఇలాగూ లేకపోతే అది ఆ మెసేజ్ రికార్డ్ చేయడం, లేకపోతే దానికి సంబంధించి సౌండ్ సిస్టమ్కి సంబంధించి ఒక తలాంతు, లేకపోతే మందిరానికి సంబంధించి ఆ పనుల విషయంలో తలాంతు. ఇలాగూ సర్వశక్తిమంతుడు రకరకాలుగా ఆయన తలాంతులు ఇచ్చి ఆ పరిచర్య చేయడం, ఆతిథ్యం ఇవ్వడం, ఈ విధంగా ధర్మకార, ఈ విధంగా రకరకాలుగా ఆయన ఏం చేస్తుంటాడంటే ఆయన వాడుకుంటుంటాడు అన్నమాట. తలాంతులు ఇచ్చి అవి అన్నీ కూడా, ఇవన్నీ ఒకదానికొకటి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ ఒకదానికొకటి సహాయపడుతున్నాయి అన్నమాట. కంటికి చెవి, చెవికి నోరు, ఇదన్నీ కూడా ఒకదానికి ఎలాగ పరామర్శించుకుని, అలాగే ఒకరినొకరు ప్రేమ కలిగి మేలు చేసుకుంటూ పరామర్శించుకుంటూ ఆయన్ని ఆ విధంగా చక్కగా వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులతో ఆ విధంగా ఆరాధిస్తూ, ఇప్పుడు నాకు బోధించే తలాంతు ఇచ్చాడు ఆయన. అలాగే అయ్యగారికి అది ఒక తలాంతు, బ్రహ్నాం గారికి ఒక తలాంతు, అలాగే బ్రహ్నాం గారికి స్వస్థపరిచేది కూడా ఇచ్చాడు, హృదయ రహస్యాలు చెప్పేటటువంటి. ఆ విధంగా రకరకాల తలాంతులు, అవయవాలు ఎలాగో వాని పని నియమించి 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఏం చేశాడు చెప్పండి? ఆయన వాని తలాంతులు, వాని క్రియలను బట్టి వివాదము లేకుండా ఉండే నిమిత్తమై వాళ్ళకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, ఆ తలాంతుల్ని ఇచ్చి, ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ ఆత్మనిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి హోషేయ గ్రంథంలో చెప్పబడిన ప్రకారం 2 దినాలు మాత్రమే మనకి ఇవ్వబడిన సమయము కాబట్టి
మరలా 1996లో ఆయన చెప్పినట్లుగానే అస్తమయమున వచ్చేదను, అర్ధరాత్రి వచ్చేదను, కోడిగూసే వేళ వచ్చేదను, తెల్లవారుజామున వచ్చేదను. ఇప్పుడు ఆయన దేశాంతరము పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడనంటే, ఎవరు నేను అప్పగించిన తలాంతులను వాళ్ళు వృద్ధి చేసుకున్నారు, నెరవేర్చారు, పాటించారు, వాటి కోసం కష్టపడి ఎవరు ఫలించారు, ఎవరు ఆ క్రియలు కలిగి ఉన్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి, అలాగే ఆ యొక్క శ్రమ పడకుండా వాళ్ళకి ఇచ్చిన తలాంతులను నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా, ఏమండి ఆ యొక్క ఆయన సువార్త నీకు ఉదాహరణకి ఇప్పుడున్న కాలాన్ని బట్టి వర్తమానాన్ని షేర్ చేయడం, పంపడం, నీకు వర్తమానాన్ని ఆ విధంగా ఆయన పని, ఆయన పనులు చేయడమే. ఆయన ఎవరైతే నా పనులు చేశారు, ఎవరు చేశారు, ఏమిటి, ఎవరు చేయలేదు అని ఆయన విచారించి, ఏమంటే లేకపోతే విమర్శ చేసి, ఆయన వాని పనులను బట్టి, వానికి ఇవ్వబడిన తలాంతులను బట్టి, వాళ్ళు వృద్ధి చేసిన దానిని బట్టి, అంటే ఆ తలాంతుల ప్రకారం నడిచిన దానిని బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన 1996లో ఆయన వేకుచుక్కగా వస్తాడని చెప్తుంది. కాబట్టి వేకుచుక్క సాయంకాలం కానీ, అర్ధరాత్రి కానీ, కోడిగూసే వేళ కానీ, తెల్లవారుజాము కానీ ఉదయించదు కానీ, క్షమించండి, తెల్లవారుజామునే ఉదయిస్తుంది. కాబట్టి సాయంకాలం కానీ, అర్ధరాత్రి కానీ, కోడిగూసే వేళ కానీ ఉదయించదు కానీ తెల్లవారుజామునే ఉదయిస్తుంది. కాబట్టి అందువల్ల తెల్లవారుజామునే 1996లో, అందుకని సాయంకాలం వర్తమానికుడు విన్నాక, మరి సాయంకాలం ఉందంటే అర్ధరాత్రి ఉంటుంది, కోడిగూసే వేళ అంటే తెల్లవారుజాము. కాబట్టి తెల్లవారుజామున ఆయన దేశాంతరం పోయి 2000 సంవత్సరాలు ఆయన ఉండి ఇప్పుడు మరలా ఎవరికై వాని తలాంతులు ఎవరికైతే ఇచ్చాడో, వాని పనిని ఎవరికైతే ఇచ్చి నియమించాడో ఆ పనులు మీరు నమ్మకంగా చేయండి, నమ్మకంగా ఉండండి. మీరు ఏ విధంగా మోసంగా కానీ, అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ, లేకపోతే మీ పనుల్లో నిర్లక్ష్యం లేకుండా ఆ యొక్క పాటలలో కానీ, ప్రార్థనల్లో కానీ, క్రియల్లో కానీ, పరిచర్యల్లో కానీ, ఆతిథ్యముల్లో కానీ, ఏమండి ఈ విధంగా ఏ పని అయితే ఇక అప్పగించాడు అన్నిటిల్లోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా నమ్మకంగా చేయండి అని చెప్పి వెళ్ళిపోయిన ఆయన, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పిన ఆయన ఇప్పుడు దేశాంతరం పోయి, అప్పుడు 2000 సంవత్సరాల క్రితం దేశాంతరం పోయి ఇప్పుడు మరలా రంగం మీదకి వచ్చిన కాలంలో ఇప్పుడు ఏమిటి చెప్పాలి? ఇప్పుడు ఇది ఏ కాలం అయ్యా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులతో లోకాన్ని సువార్త ప్రకటించారు, బోధించడం ద్వారా. అలాగే సంఘం యొక్క క్షేమాభివృద్ధి, వధువు యొక్క క్షేమాభివృద్ధి కోసమై పాటుపడ్డారు, ప్రేమ కలిగి జీవించారు, ఐక్యతతో జీవించారు. ఇలాగూ ఆ వధువు కోసమై ఆయన మరలా రెండవసారి ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే సువార్త బోధించారో, ఎవరైతే ఏమండి ప్రవచించారో, లేకపోతే ఎవరైతే ధర్మకార్యాలు చేశారో, ఎవరైతే ఏమండి వాళ్ళకి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నారో, ఇప్పుడు అవన్నీ లెక్క చూడడానికి వచ్చాడు ఆయన. మనిస్తాడు, ఇది లోకమును సువార్త ప్రకటించే కాలము కాదు కానీ ఆయన వచ్చి ఇప్పుడు లెక్క చూస్తున్న కాలం ఇది. ఆయన వచ్చి త్రాసు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఒకవైపు ఆయన చెప్పిన పనిని పెట్టి, ఒకవైపు నిన్ను పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా సరిపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా నమ్మకమైన వాడు. ఒకవైపు ఆయన చెప్పిన పని నీదేమో ఇక్కడ నువ్వేం సోమరిపోతుగా ఉండవు అనుకో, ఆ పని అలా చేయకుండా అప్పుడు నీకు ప్రతిఫలం. ఆ విధంగా ఇప్పుడు ఆయన లెక్క చూడడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? లెక్క చూస్తున్నాడు. నేను అప్పగించిన పని ఎవరు సరిగా చేశారా లేదా, పరిశుద్ధాత్మగా ఎవరు నేను అప్పగించిన పాటలు సరిగా పాడారా లేదా, ఎలా పడితే అలా పాడారా, ప్రాక్టీస్ చేసి చక్కగా పాడారా లేదా, నేను అప్పగించిన నా పనిని చక్కగా చేశారా లేదా,
ఇదిగో ఈ విధంగా ఈమెను ఆతిథ్యం ఇవ్వడం, వచ్చిన వాళ్ళకి మంచిలు ఇవ్వడము, లేకపోతే ఆహారం పెట్టడము, ఇది ఒక ఆతిథ్యం. ఇవి చక్కగా చేశారా లేదా, సరిగా ఆతిథ్యం ఇచ్చారా లేదా? ఎందుకంటే మీకు ఇంకా కావాలంటే అవి రోమీలు రాసిన పత్రికలు ఒకసారి మనం దీని గురించి మళ్ళీ కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. 12వ అధ్యాయము ఒకసారి మీరు చూడమ్మా. 12వ అధ్యాయము 4వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండెను, ఆ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము మెస్సయ్య యొక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా ఆ అవయవాలమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరము కలిగిన వారమైనాం గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్యలోను బోధించువాడితే బోధించుట్లోను, హెచ్చరించువాడితే హెచ్చరించుట్లోను పని కలిగి ఉంది. కొంతమంది హెచ్చరిస్తూ ఉంటారు, సహోదరి ప్రార్థన చేసుకో, ప్రార్థన తగ్గిపోయింది నీలో, ప్రార్థన చేసుకో అని చెప్తుంటాడు. హెచ్చరించడం వేరు, అదే ప్రేమతో. అంతేగాని ఉరిమి దీని మీద పడిపోయినట్టుగా ఉండకూడదు. అర్థమైందా మీకు? బాబోయ్ అని హెచ్చరించాలి, ప్రేమతో చెప్పాలి. హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు ఇతరులకు పంచిపెట్టేటువంటి పనిని ఒకటి కలిగి ఉండొచ్చు. హెచ్చరించే పని ఇందాక కొన్ని పనులు చూసాం, బోధించుట, ఉపకారాలు చేయడా, అలాగే ఇక్కడ కూడా హెచ్చరించడము, లేకపోతే బోధించడము పని కలిగి, అలాగపోతే కొంతమందికి ఏమో ఆయన పంచిపెట్టడము, అలాగే పై విచారణ చేయడం, అందరికి అందినయా లేదా, తిన్నారా లేదమ్మా, లేకపోతే అందరు చక్కగా పాటలు పాడుతున్నారా లేదా, వాక్యం వింటున్నారా లేదా, ఏమండి, లేకపోతే చక్కగా ఆ మ్యూజిక్ అని చేస్తుందా లేదా, అమ్మాయి నేర్చుకుంటుందా లేదా, లేకపోతే అమ్మాయి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుందా ఏమిటి, విచారణ చేయడం కూడా కోరిక అది అప్పగిస్తారు. ఆ ప్రేరేపణ కలుగుతుంటుంది వాళ్ళకి. ఆ పని అప్పగించాలంటే వాళ్ళకి ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది, తెలిసిపోతాడు. ఇప్పుడు బాగున్నాడు అనుకోండి, తెలిసిపోతుంది మనకి ఆసక్తిగా ఏమండి. ఆ బ్రదర్ ఉన్నాడు అనుకోండి సంగీతం, ఆ బ్రదర్ ఉన్నాడు అనుకోండి చర్చి, ఈ బ్రదర్ ఉన్నాడు చర్చి, లేకపోతే వాక్యం, సాయంత్రం వాక్యం ఉందనుకోండి. బ్రదర్ మొన్న జూమ్ గురించి అన్నానో లేదో ఫోన్ చేశాడు బ్రదర్, ఎప్పుడు జూము ఆరాధనని. ఆసక్తి, అది ప్రేరేపణ అనమాట, ప్రేరేపణ. నో బ్రదర్ ఫోన్ చేసి మాస్టర్ గారు ఎప్పుడు జూమ్ డౌన్లోడ్ చేసుకోవాలా ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆసక్తి తెలిసిపోద్ది. ఒక్కొక్కరికి ఆతిథ్యం ఏదో ఒకటి పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు కొంతమంది. ఆ ప్రేరేపణ కలుగు చేస్తాడు. మన అడగంది ఎందుకు ఇవ్వాలేంటి, వాళ్ళు ఎత్తున్నారు కదా. కొంతమంది ప్రేరేపణ వస్తా ఏదో ఒకటి పట్టుకొస్తుంటారు. సమాజంలో ఎవరికైనా ఎత్తుంటారు, సేవకుడికి ఎవరిని ఎత్తుంటారు. ప్రేరేపణ కలుగుతుంది అనమాట వాళ్ళకి. అది ఆత్మ. అది చేయించేది ఎవరు చెప్పిన పనులన్నీ పరిశుద్ధాత్మ చేయిస్తారు అనమాట. పరిశుద్ధాత్మ కార్యాలన్నీ కూర్చో అన్నగానే వెళ్ళిపోయి అక్కడ కూర్చోంటాడు. కారణం ఏంటి? ప్రేరేపణ. అర్థమైందా మీకు? కొంతమంది తుడుతుంటారు, కొంతమంది కడుగుతూ ఉంటారు. ప్రేరేపణ కలుగుతున్నది వాళ్ళకి. ఆ విధంగా అనమాట. కలుగు చేసేది ఎవరు? మొన్న బ్రదరు ఆ పాప విషయంలో సంగీతం నేర్చుకుంటుందా లేదని నో బ్రదర్ కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి అదొక నేర్చుకుంటుందా లేదా ఒక విచారణ. అది ఎవరు కలుగు చేస్తారో చెప్పండి? పరిశుద్ధాత్మ. కాబట్టి అలాగూ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పనులు, ఆయనకు అప్పగించిన పనులన్నీ కూడా సరిగా చేశారా లేదా? ఆయన పనుల్ని, ఎందుకంటే నువ్వు కూలి పనికి వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఆ యజమానికి భయపడి జీతం ఇవ్వడేమో అని ఎంతో భయపడి చాలా జాగ్రత్తగా వండడమో, లేకపోతే చాలా జాగ్రత్తగా వడ్డించడమో, లేకపోతే చాలా జాగ్రత్తగా కడగడమో, లేకపోతే చాలా జాగ్రత్తగా తొడవడమో, లేకపోతే ఆతిథ్యం ఇవ్వడమో ఎంతో జాగ్రత్త చేస్తుండే వాళ్ళకి ప్రేమగా. అలాగే నువ్వు కూడా ఇక్కడ కూడా ఆయన యజమాని, మన యజమాని మెస్సయ్య కాబట్టి ఆయన పనులు కూడా చాలా జాగ్రత్తగా, చక్కగా, నమ్మకంగా, తేడా లేకుండా, ఏమండి ఏదో కంగారు కాకుండా ఓర్పుతో, సహనముతో, ప్రేమతో ప్రతి పని కూడా ప్రేమతో చేయాలని బైబిల్ చెప్తుంది. హృదయంలో ఏదో ఒకటి పెట్టుకొని చేసేయడం కూడా వేస్ట్. నువ్వు మందిరానికి వచ్చి మందిరంలో పనులు తొడడమో, కడగడమో, ఏదైనా బిగించడం ఏమన్నా అనుకోండి, నువ్వు లేకపోతే ఆతిథ్యం ఇవ్వడమో, ఏదో ఒకటి చేయడమో, ఆ బ్రదర్ మీద, ఈ సిస్టర్ మీద కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని ఏదో ఒకటి చేసినా నీకు ఫలింపు ఉండదు. ఆయన మీద ప్రేమతో, సోదర మీద ప్రేమతో, చేసే పని మీద ప్రేమతో చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అంతేగాని కలహం పెట్టుకొని విభేదాలు పెట్టుకొని సమాధానం లేకుండా చేయకూడదు. సమాధానంతో చేయాలి. కలిసి చక్కగా ఏం చేయాలి చెప్పండి? సమాధానంతో చేయాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నీ పక్కన పనిచేసే ఆ సిస్టర్ మీద బ్రదర్ మీద ఏదో మనసులో పెట్టుకొని చేసినా ఎంతో కష్టపడినా ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీ హృదయం మంచిది కాదు కాబట్టి, నీ హృదయం ప్రేమ కలిగిన హృదయం కాదు కాబట్టి. చేసావు, కష్టపడి గొడిచాకరి చేసావు, కానీ హృదయంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి పెట్టుకునేది, ఎవరో ఒకరు మీరు సణుక్కుంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఆ కోపంలో చేస్తా ఉన్నావు. ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉండదు. అందుకని ఏదైనా కూడా క్షమిస్తూ ప్రేమతో చేసుకుంటూ వెళ్ళాలి. క్షమిస్తూ ఏం చేయాలి చెప్పండి? ప్రేమతో చేసుకుంటూ వెళ్ళాలి. వెంటనే వాళ్ళ గురించి వాళ్ళ మీద ప్రేమ కలిగి నాయనా వాళ్ళలో పొరపాటు ఉంది క్షమించిన ఆయన అని జాలిపడి వాళ్ళని క్షమించి ముందుకు వెళ్ళాలి తప్ప అవి మనసులో పెట్టుకుంటే నువ్వు చేసిందంత శూన్యమే. ఇంతకాలం నువ్వు చేసిందంత వేస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన లెక్క చూడడానికి వచ్చాడు. ఇదిగో అమ్మాయి వాయిస్ రికార్డింగ్ సరిగ్గా చేసిందా లేదా, లేకపోతే లో సౌండ్ పెట్టిందా, లేకపోతే అమ్మాయి పాటలు పాడుతుందా లేదా, సరిగా చేస్తుందా లేదా, సంగీతం ఆతిథ్యం సరిగా ఇస్తుందా లేదా, పరామర్శిస్తుంది. ఎందుకంటే ఒకరినొకరు లేకపోతే రోగిగా ఉన్నవారిని పరామర్శిస్తున్నారా లేదా, ఆకలి తప్పులు కలిగిన వారికి మీరు ఏం చెప్పండి భోజనం పెట్టుడను వీళ్ళు చేశారా లేదా, ఏమండి రోగులుగా ఉన్న పరామర్శించారా లేదా, ఏమండి లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న వారిని వస్త్రం లేని వారికి వస్త్రములు ఇచ్చారా లేదా, అన్నీ కూడా ఉపకారాలు చేశారా లేదా, ప్రతిది కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ గురించి ప్రార్థించారా లేదా. రోగులు ఉన్నారు, ప్రార్థన మనం ఏం చేయలేనప్పుడు ఇంకేం చేయాలి చెప్పండి? వాళ్ళ గురించి కనీసం వాళ్ళ గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే వాళ్ళని ఆయన లేవనెత్తుతాడు. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ఆయన ఇప్పుడు లెక్క చూడడానికి వచ్చాడు. అపోస్తులుగా పనికి అప్పగించిన వాళ్ళ లెక్క చూస్తున్నాడు, కాపరుల లెక్క చూస్తున్నాడు, ఉపదేశకుల లెక్క చూస్తున్నాడు, ఉపకారం చేసిన వారి లెక్క చూస్తున్నాడు, పరిచర్య చేసేవారిని లెక్క చూస్తున్నాడు. ఏమండి పై విచారణ చేసిన వారు అంటే 2000 సంవత్సరాలు అన్ని లెక్కలు చూస్తారు. 2000 సంవత్సరాలు లెక్కలు చూస్తున్నాడు. ఇప్పుడు చూడటం కాదు. 2000 సంవత్సరాలు 7 సంఘ కాలాల్లో ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుండి అప్పగించుకుంటూ వచ్చాడు. అంటే 2000 సంవత్సరాల క్రితం వెళ్ళబోయే ముందు అప్పగించాడు. ఈ 2000 సంవత్సరాలు ఆయన పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన తలాంతులు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి 2000 సంవత్సరాలు మృతులు ఈ సజీవులు ఈ మొత్తం కూడా లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మం గారు ఎలా చేశారు, ఏమిటి ఆ సమాజంలో ఎలా నడిచారు, ఏమిటి ఇది విశ్వవ్యాప్తంగా జరిగే లెక్క. అందరూ లెక్కలు చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు మతశాఖ సంఘాలను ఆయన ఎరగడన్నాడు బైబిల్లో. వాళ్ళ లెక్క కాదు, వాళ్ళకి ఎలాగ శిక్షే. నీ నామాన్ని అద్భుతం చేయలేదా, మహత్కారాలు చేయలేదా అని అంటే అక్రమం చేయవాళ్ళారా మీరెవరు, మేము అలా మాట అన్నప్పుడు అక్రమం చేయవాళ్ళారా మీరెవరు నాకు తెలియదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు లెక్క చూస్తున్నాడు. స్త్రీలు ఎలా ఉన్నారు, అణుకుగా ఉన్నారా లేదా, తగు మాత్రం వస్త్రములతో ఉన్నారా లేదా, లేకపోతే ఈవిడ గంగిరెద్దులాగా అలంకరణ వేసుకొని ఉందా, లెక్క. నేను ఆయన చెప్పిన దానికి కరెక్ట్గా, ఆయన వాక్యానికి కరెక్ట్గా సరిపోవాలి లెక్క. ఆయన వాక్యానికి ఏం చేయాలి చెప్పండి కరెక్ట్గా. అప్పుడు లెక్క నీ జీవితం సరిపోయినప్పుడే లెక్కకు సరిపోయినట్టు లెక్క. అందుకని వాక్యానుసారంగా నీ జీవితం ఉందనుకోండి లెక్కకు సరిపోయినట్టు లెక్క. వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే నువ్వు లెక్కకు సరిపోనట్టు లెక్క. అందువల్ల ఇప్పుడు ఆ లెక్క చూసి ఎవరైతే వాక్యానికి సరిపోయారో, ఎవరి జీవితం అయితే వాక్యానికి సరిపోయిందో, స్త్రీలను ఇలా ఉండమన్నాడు, పురుషుల్ని ఇలా ఉండమన్నాడు, కాపురులను ఇలా ఉండమన్నాడు, ఉపదేశకులు ఇలా ఉండమన్నాడు, పరిచర్య చేయవాళ్ళని ఇలా ఉండమన్నాడు. ఇలా ఉండండి, పిల్లలు ఇలా తల్లిదండ్రులకు లోబడి ఉండండి, స్త్రీలారు మీ భర్తలకు లోబడి ఉండండి, అలాగే పురుషులారు మీ భార్యలు మీరు ప్రేమించండి. అన్నీ కూడా ఆయన అప్పగించిన ప్రకారము ఆ లెక్క ఇప్పుడు తీస్తున్నాడు ఆయన మొత్తం వాక్యము ద్వారా. ఇప్పుడు ఈ వాక్యం ఏంటంటే లెక్క చూసే వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యానికి ఎవరైతే సరిపోతారో, ఈ వర్తమానానికి ఎవరైతే జీవితం అయితే సరిపోద్దో, ఈ లెక్కకి, ఎందుకంటే ఈ వాక్యానికి, ఉదయకాల వర్తమానానికి, ఎందుకంటే వాక్యమే తీర్పు తీర్చేది. ఈ వాక్యానికి ఎవరి జీవితం అయితే సరిపోద్దో, ఎవరి ఏ అవయవాలైతే సరిపోతాయో ఆ వారిని తీసుకొని వెళ్ళడానికి, మృతులను సజీవులను లేపడానికి వచ్చాడు.
ఎందుకంటే అతడు చూడండి దాన్ని వృద్ధి చేయమని చెప్పాడు, వృద్ధి చేశాడు, లెక్కకు సరిపోయాడు అతడు. రెండో వ్యక్తి కూడా 2 ఇచ్చాడు, వృద్ధి చేయమని చెప్పాడు, ఆయన వృద్ధి చేశాడు, అతడు సరిపోయింది. మూడో వాడి దగ్గరకు వచ్చి సరిపోలా, ఆయన చెప్పిన మాటకు లోబడలే అతడు. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయకుండా సోమరిపోతుగా ఉన్నాడు, బద్ధకంగా ఉన్నాడు, ఆరాధనకు రావడం మానేశాడు. సాయంత్రం జూములో వర్తమానంలోకి బద్దకించి రావడం మానేశాడు. ఏమండి లోబడలేదు అతడు. జూములోకి రండి ఆరాధనలో పాల్గొనండి, ఆ మాటకు నువ్వు లోబడాలా? లోబడ్డ మూర్ఖత్వంగా లోబడలేదు ఆ సోమరి. అందుకని మూర్ఖుడి కంటే ఇంకా భయంకరుడు అంటే సోమరి. అర్థమైందా? అలాగే ఆయన చెప్పిన దానికి, ఆయన చెప్పింది ప్రార్థన చేసుకోకుండా, పాటలు నేర్చుకోకుండా, పాటలు తప్పు లేకుండా పాడమంటే బద్దకించి సోమరితనం వల్ల పట్టించుకోకుండా, ఆతిథ్యాలు ఇవ్వడం సోమరితనం వల్ల, బద్ధకం వల్ల సరిగా చేయకుండా, బయట సువార్త అప్పట్లో ఉండేది కాబట్టి బద్దకించి సోమరితనం వలన సువార్త ప్రకటించకుండా, ఇప్పుడు రాళ్లే, ఇప్పుడు జరగదులే, ఏమండి ఇలాగూ ఉన్నారు కొంతమంది. నమ్మకంగా ఉన్నోళ్ళు, నమ్మకమైన వాళ్ళు ఆయన ఏం చెప్పాడు దాన్ని చేసేవాళ్ళు నమ్మకమైన వాడు అంటారు. మనం ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నాడు నమ్మలేం. రేపు ఇంకోటి చెప్పినా కానీ ఇంకో రకం చేసుకుపోతాడు, వీళ్ళు నమ్మకూడదని. ఈ నమ్మకంగా లేడు, ఆయన చెప్పింది చేయలా. చెప్పింది చేయని వాళ్ళు నమ్ముతావా? చెప్పింది చేయలా, మూట కట్టి పెట్టాడంతే. అలాగే 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 అంటూ వెళ్ళిపోయాడు. కానీ నమ్మకమైన వాళ్ళు ఆయన అప్పగించిన దాని విషయంలో అయ్యా ఆయన లెక్క చూస్తాడు, నాకు ఏ వర్తమానం అయితే విన్నానో ఆ వర్తమానం ప్రకారం నా జీవితం లేకపోతే ఆయన లెక్క చూస్తూ వర్తమానం ప్రకారం ఉందా లేదా అని ఆయన 2వ రాకడలో వచ్చి లెక్క చూస్తాడు అని భయపడినటువంటి వారు నమ్మకంగా ఆయన పనిచేశారు. అయ్యగారు కానీ బ్రహ్మాం గారు కానీ, ఏమండి నమ్మకముగా. నేను వచ్చినప్పుడు ఉండేవారు విశాఖపట్నం వాళ్ళు, నర్సీపట్నం వాళ్ళు, ఏమండి కొంతమంది ఉండేవారు. వారు ఆయన విషయంలో, ఆయన కార్యాల విషయంలో అయ్యగారు ఉన్నప్పుడే వాళ్ళు సరిగా లేరు, సరిగా పాటలు పాడేవారు కాదు, సాకులు చెప్పేవారు, వంకలు చెప్పేవారు, వాళ్ళ కుటుంబాల క్రమంలో ఉండేవి కాదు, సరిగా ఉండేవారు కాదు. 1996లో తీసుకొచ్చి ఆయన లెక్క చూడడం ఆరంభమైంది. హల్లెలూయా. 96 నుండి లెక్క చూస్తున్నాడు. ముగింపుకు వచ్చావు సుమా. ఇప్పుడు లెక్కకు సరిపోయినటువంటి వారిని, గ్లోరీ, హల్లెలూయా. తెల్లవారుజామున వచ్చాడు. మత్తయి సువార్త, ఒకసారి మనం అక్కడికి వెళదాం. ఇందాక మత్తయి సువార్త, వాళ్ళ సోమరి ఏం చేశాడు చెప్పండి. ఎందుకంటే సోమరి అనే కానీ ఇక్కడ సోమరిపోతులు వాళ్ళకి తలాంతి ఇచ్చి పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, సరిగి బాటలేదు. వాళ్ళు పరిచయం చేసే తలాంతి ఇచ్చాడు. కొంతమంది చేస్తున్నారు నమ్మకంగా, ఆ తలాంతి తీసుకున్న వాళ్ళే పరిచయ తలాంతి తీసుకున్న పాటలు పాడి నమ్మకంగా పాడుతున్నారు. ఈ సోమరిపోతు బద్దకించి పాటలు నేర్చుకోకుండా, సంగీతం నేర్చుకోకుండా, ఏమండి అది పరిచయం చేయకుండా వాళ్ళు ఉన్న ఇలాగ నమ్మకమైన వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా లేని వారు కూడా ఉంటారు. సంఘంలో అందరూ ఒకే రకం ఉంటారేంటి? ప్రపంచంలో ఆయన వర్తమానం విన్న వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారా? అయ్యగారు వర్తమానం విన్న వాళ్ళు అందరూ కరెక్ట్గా ఉన్నారా? బ్రహ్మాం గారు వర్తమానం విన్న వాళ్ళు అందరూ కరెక్ట్గా ఉన్నారేంటి? అందుట్లో నమ్మకమైన వారు ఉన్నారు, నమ్మకం లేని వారు ఉన్నారు. పొలంలో కళ్ళంలో నమ్మకమైన గోధుమలు ఉంటాయి, గోధుమలాగానే కనబడే పొట్టు ఉంటుంది, అది గోధుమలాగానే కనబడతాయి, కానీ లోపలే ఉండదు, విత్తనం ఉండదు. అవి పైకి ఎలా ఉంటాయి చెప్పండి? గోధుమలాగా. వీళ్ళు కూడా క్రైస్తవులాగా కనబడతారు. సోమరిపోతు కూడా క్రైస్తవుడు. బద్ధకం, ప్రార్థన రావాలంటే బద్ధకం, పాటలు పాడాలంటే బద్ధకం, ఆమెను చెప్పాలంటే బద్ధకం, హల్లెలూయా చెప్పాలంటే బద్ధకం, ఏమండి వందనాలు చెప్పాలంటే బద్ధకం, సహోదరులు ఇప్పుడు ఎలా ఉండారు ఏమిటిని పలకరించడం బద్ధకం. అలా బద్ధకంగా కూర్చొని ఉంటారన్నమాట. ఏముండదు. ఈ గురించి చెప్పింది.
స్తుతించమని చెప్పాడు. అది పనే. వందనాలు చెప్పమన్నాడు, చెప్పడం. నువ్వు ఎవరన్నా కింద పని చేస్తుంటారు, లేదా పక్కన పని చేస్తుంటారు, ఎవరన్నా పని చేస్తుంటారు, ఎవరైనా వచ్చారు కొన్ని వందనాలు సిస్టర్ అనరు, వందనాలు బ్రదర్ అని అనరు. సహోదరు కలుసుకొని ఏం చేయాలా? అది మర్చిపోతారు. అయ్యేం గుర్తుండవు. ఎప్పుడు ఎవరు ఏమన్నారు అవి బాగా గుర్తుంటాయి. ఎప్పుడు ఎవరు ఏ బూతులు తిట్టారు గుర్తుంటాయి. ఎవరు తనని ఏమన్నారో గుర్తుంటాయి. ఎప్పుడెప్పుడో అసలు చాలా జ్ఞాపకం పెట్టుకొని చెప్పేస్తారు. వాక్యం గుర్తుంటుంది కొంతమందికి. అర్థమైందా? పక్కోళ్ళు ఎప్పుడు ఏమన్నారు, మీ ఆయన ఎప్పుడు ఏమన్నాడు, మీ ఆవిడ ఎప్పుడేమైంది, ఎప్పుడు తిట్టింది, ఎప్పుడు తిట్టాడు ఆయన, ఏమని అన్నాడా, ఎప్పుడు ఎవరు పితులు చెప్పి ఈ మాత్రం, లేకపోతే మీ బ్రదర్ ఏమన్నాడు, మీ సిస్టర్ ఏమన్నా, అన్నీ కూడా ఎప్పుడెప్పుడో బాగా గుర్తుపెట్టుకొని ఉంటారు. కానీ వాక్యం మాత్రం గుర్తుండదు వీళ్ళకి. అర్థమైందా మీకు? అదొక రకమైన హృదయం. అందుకని అలాంటివి పెట్టుకుని సోమరి ఏమి చేయకుండా కూర్చున్నాడు. అతను నమ్ముకున్నాడంతే, బాప్తిజం పొందాడంతే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత అతడు సోమరిపోతుగా మారిపోయాడు. అర్థమైందా? ఆయన కార్యాలకు వెనక ఉండడం, బుధవారం ప్రార్థన అంటే, శనివారం ప్రార్థన అంటే ఏదో ఒక సాకు చెప్పి ఆ పని ఉందనో ఈ పని ఉందనో, మీరు వెళ్ళండే నేను వస్తానులే, మీరు వెళ్ళు నేను వస్తానులే అని ఎగ్గొట్టడం. ఇలాగ ఏదో ఒక సాకు చెప్పి సోమరిపోతే ఏం చేస్తాడు చెప్పండి? తనకు అప్పగించిన వాక్యాన్ని, విన్నటువంటి వాక్యాన్ని సోమరిపోతే నమ్మకంగా చేయలే. మీకు అర్థమైందా? అందువల్ల ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు లెక్క చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన లెక్కకు సరిపోయినటువంటి, ఆయన ఏమి చేయమని చెప్పాడో, ఏ పని చేయమని చెప్పాడో, ఏ వాక్యాన్ని ఇచ్చాడో, ఇప్పుడు ఆ వాక్యాన్ని ప్రకారంగా వీళ్ళు ఉన్నారా లేరా. ఇప్పుడు ఉదాహరణకి ఒక యజమాని ఉన్నాడంట. యజమాని అన్నాడంట, నేను మరలా వస్తాను, నేను వచ్చేటప్పటికి ఆ యజమానికి పిల్లారా నలుగురికి అప్పగించాడంట పని. ఒకరికేమో తొడవడానికి, ఒకరినేమో కడగడానికి, ఒకరినేమో వండడానికి, ఒకరినేమో ఇంకోటి చేయడానికి, అలాగ రకరకాల తోట పని చేయడానికి అప్పగించాడంట. మరలా వచ్చేటప్పటికి అందుతో తోటమాలేమో ఏమి తొడవకుండా, ఏమి చేయకుండా ఆ చెట్టు కింద పడుకొని అలా నిద్రపోతున్నాడు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ చెట్లు అలా పెరిగిపోయాయి. అర్థమైందా? అలాగే ఒకడేమో, ఇంకొక ఆవిడేమో ఏమి వండకుండా, ఏమి చేయకుండా, ఏమి తొడవకుండా అలా ఉంది ఒక ఆవిడ. ఇంకొకడేమో తొడవలేదు, కడాలి, ఇలాగున్నారు. అదే ఇంకొకరు వాళ్ళకి అప్పగిస్తే అంట, ఆయన వచ్చేటప్పటికి శుభ్రంగా నీట్గా ఉందంట ఇల్లంతా. శుభ్రంగా చక్కగా అన్ని రకాలుగా వండి, ఏదో ఉప్పు ఎక్కువ వేసి కారం ఎక్కువ వేసి తింటే తింటాడు, సత్య సత్తాడు అన్నట్టు కాకుండా చక్కగా కూడా నీట్గా కూడా అన్నీ కూడా చక్కగా వండి, చక్కగా తుడిచి, చక్కగా తోట మాలు కూడా చక్కగా కత్తిరించి, చిన్న కింద కూడా ఏమి గడ్డి లేకుండా, పిచ్చి మొక్కలు లేకుండా చాలా చక్కగా నీళ్లు పెట్టి చాలా. అప్పుడు ఆయన నేను ఏ పని చెప్పానో చేశారా లేదు, తొడవమని చెప్పాను, తుడిచారా లేదో చూశాడు, తొడవలేదని. లెక్కకు సరిపోలేదు, తొడవమని చెప్పిన మాటకు సరిపోలే వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితం సరిపోలేదు. ఇక్కడ తొడవమని చెప్తే జీవితం సరిపోయింది. తోటలో పని చేయమని చెప్తే ఇక్కడ చెప్పిన మాట ప్రకారం చేశారా లేదా లెక్క అన్నమాట. చూస్తే అక్కడ చెట్లు అలా పెరిగిపోయినాయి, చేయలేదు అతడు. సోమరి అతడు, బద్దకించాడు అతడు, తొడుకొని ఉండేవాడు ఎప్పుడు చూసినా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతడు శుభ్రంగా మొక్కలన్నీ కూడా నిగనిగలాడిపోతున్నాయి. ఇంకా వృద్ధి చేశాడు, ఆ మొక్కలేసి ఈ మొక్కలేసి అలాగా చాలా చక్కగా. ఇప్పుడు కూడా సమాజంలోదే కొంతమంది నమ్మకంగా చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని బడా నమ్మకమైన దాసుడా ఇప్పుడు అలాగ పిలవడానికి వచ్చాడు. ఆయన వధువుని బడా నమ్మకమైన వధువా. హల్లెలూయా.
ఎందుకంటే ఆమెకి ఇచ్చిన పనుల్లో ఆమె నమ్మకంగా ఉంది, పాటల్లో నమ్మకంగా ఉంది, ఆరాధనలో నమ్మకంగా ఉంది. ఏదో ఆవులు ఇస్తూ మొత్తుగా కూర్చొని బుర్రాలాడేసి లేదు. అర్థమైందా? నమ్మకంగా ఉంది. మిగతా దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకంగా లేరు, నమ్మకంగా లేరు. నమ్మకంగా స్తుతిస్తూ ఆమెను చెప్తూ పాటలు పాడుతూ కనపరుస్తూ హల్లెలూయా. నమ్మకంగా లేని వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా అలాగే సోమరిపోతు కనపడుతున్నాడు, నమ్మకమైన వ్యక్తులు కనపడుతున్నారు. అర్థమైందా? సోమరిపోతు ఏం చేశాడు? ఆయన కార్యాలు సరిగా చేయలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆ మైక్ సిస్టమ్ సరిగా చూస్తున్నారు అనుకోండి, నమ్మకమైన వాళ్ళ కింద. అది సోమరిపోతు అనుకోండి, ఆరాధనకి ముందు పాస్టర్ గారు వాళ్ళు చెప్తుంటే ఆరాధనకు ముందు వెళ్ళి అవన్నీ ఆవిడ చూసుకుంటాడేటి? మా పనులుండవా? నమ్మకమైన వాడు ఏం చేస్తాడు చెప్పు? బాబోయ్, నాకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలా, సిస్టమ్ బాగుందా లేదా, రికార్డింగ్ సరిగా అవుతుందా లేదా, కరెంటు లేకపోతే ఎన్ని ఉన్నాయి లేవా, లైవ్ ఇవ్వడానికి ఒకవేళ అది ఉందా లేదా, అన్ని జాగ్రత్త చూసుకుని లేకపోతే ఏ మార్గం చేద్దాం, ఏమిటి ముందుగానే వచ్చి నమ్మకంగా ఇది ఆయన పని కదా అని నమ్మకమైన నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలని పిలిపించుకోవాలని నమ్మకంగా చేస్తూ ఉంటాడనమాట. అలా పాటలు పాడేవారు కూడా, అయ్యో నేను సరిగా పాడుతున్నానా లేదా, ట్యూనింగ్ సరిగా పాడుతున్నానా లేదా, సరిగా వాయిస్తున్నాను, నమ్మకంగా. పరిచర్య చేసేవాళ్ళు కూడా నమ్మకంగా నేను పరిచర్య చేస్తున్నానా లేదా, నమ్మకంగా ఆతిథ్యం ఇస్తున్నానా లేదా, నమ్మకంగా తుడుస్తున్నానా లేదా, నమ్మకంగా చేస్తున్నానా లేదా. ఇదిగో నేను ఉదయాన్నే వెళ్ళి ఆ మందిరం తొడవడము, ఆ కిటికీలు తొడవడము, ఆ తలుపులు తెరవడము, చాపలేయడము, కుర్చీలు వేయడము, నమ్మకంగా ముందు నేను చేస్తా అంటారు చేయెత్తి, కానీ రారు. నేను ఇచ్చాక ఎప్పటికో వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. 6 గంటలు రాలేవా, ఇల్లు దగ్గరే కదా ఏమండి. చక్కగా మందిరం తెరిచి కుర్చీ లేచి చక్కగా నమ్మకంగా లేదు. ఇవన్నీ చూస్తుంటాడు అనమాట ఆయన. ఇప్పుడు తీసుకెళ్ళాలంటే ఇవన్నీ చూసే, నీ పనులు చూసే తీసుకెళ్తాడు. అర్థమైందా? అదే బద్ధకస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత వెళ్ళొచ్చులే పాస్టర్ గారు అలా చెప్తుంటారు, కానీ ఆయన వచ్చి ఆయనే తీసుకొని చేసుకుంటాడులే, ఆయనే తలుపులు తీసుకుంటాడు, ఆయనే సాపడేసుకుంటాడు. పోనీ మనం తేలికెళ్దాం, ఆయన సంగతి చూసుకోవాలా, ఆయన లేపాలా, ఆయన టీ ఇవ్వాలా, నాకు బొల్లి పని ఉంటుంది. పిల్లలు అందరూ వాళ్ళు బద్ధకంగా ఉంటారు, వాళ్ళు సోమరిపోతులు, అవన్నీ కష్టం. కొంతమంది ఏమనుకుంటే ఇంత దూరం నన్ను దూరం వెళ్ళి ఏం చేస్తాంలే, ముందుగా వెళ్ళి పాటల ఆయనకి వెళ్దాం, పాటలకు ముందు వెళ్దాంలే. అయ్యో ముందే వెళ్దాం, ముందే వెళ్ళి ప్రార్థనలో కనిపెడదాం, ముందే వెళ్ళి సమాజం గురించి ప్రార్థన చేద్దాం. అలా నమ్మకమైన వాళ్ళు కావాలి ఆయనకి. అలాంటి నమ్మకమైన వాళ్ళు తీసుకెళ్తారు. నమ్మకం లేని వాళ్ళు ఏంటంటే చెప్పండి, ఈరోజు ముందు రావచ్చు, రేపు లేటుగా రావచ్చు, చెప్పలేము. ముందుకు వెళ్దాం అనుకోరు. అలాగే ప్రతిదీ కూడా ఆరాధనకు ముందుగా చేయవలసిన పనులు నమ్మకంగా చేసేవాళ్ళు ఉంటారు. మైక్ సిస్టమ్ కానీ, ఆరాధన మందిరమును కానీ, తలుపులు తెరవడం కానీ, ఎవరికి ఏం కావాలో అవి సిద్ధం చేయడం కానీ, కుర్చీలు వేయడం కానీ, అన్నీ కూడా అదే సోమరిపోతున్నాడు అనుకోండి. ఆరాధన ప్రారంభంలో వచ్చి ఆరాధన జరుగుతుంటే అది గెలకడం, ఇది గెలకడం, ఆ సౌండ్ సిస్టమ్ గెలకడం, అది వచ్చి తొడవడం, ఇది వచ్చి తొడవడం, తలుపులు తీయడం, డోర్ కట్టలు తీయడం, సోమరి. అది బాగోలేదని, లేకపోతే ఇక్కడ వైర్లు బాగోలేదని పీకటం, లాగడం. అర్థమైందా? ఇవన్నీ కూడా ఆయన చూస్తుంటాడు అనమాట. సోమరిపోతే ఎవరా? ఇప్పుడు చూస్తున్నాడు లెక్క, నీ పనులను చూస్తున్నాడు సుమా. పొలంలో పనిచేసిన వారు ఉదయం వచ్చారు, అలాగే అంటే మరలా మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం వచ్చారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు కొంతమంది. చూశాడు వాళ్ళ పనులను బట్టి వాళ్ళకి జీతం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన లెక్క చూడడానికి వచ్చాడు. ఇది జీతం ఇచ్చే కాలము. నీ జీవితం వాక్యానికి సరిపోయిందా లేదా అని చూసి ఆయన ప్రతిఫలం ఇచ్చే కాలం ఇది. హల్లెలూయా. సోమరిపోతూ ఆయన పనిని నమ్మకంగా చేయలేదు. సోమరిపోతున్నాడు కూడా, వెళ్తానని చెప్పాడు కూడా నమ్మలేము. వెళ్ళావా అంటే ఒళ్ళు నొప్పులుగా వెళ్ళలేదు చెప్పడం, వెళ్ళలేదు కూడా చెప్పడం, వచ్చానని చెప్పడం, వెళ్ళాలని చెప్పడం.
ఏమయ్యా వెళ్ళావా, పలానా చోటకి వెళ్ళమన్నాను కదా. అదే అండి, వెళ్దాం అనుకున్నానండి, ఇదిగో మా ఆవిడ ఇలా పాయసం వండుతాను తినేదుకొని అందండి, అందుకని ఉండిపోయానండి. ఇంట్లో ఒక బంధువు వచ్చాడండి, వాడితో మాట్లాడుతున్నానండి, రేపు వెళ్దాం అనుకున్నానండి. అప్పుడు చెబుతాడు తీరిగ్గా, సోమరి. అలా నమ్ముతావా? రేపు ఏదైనా చెప్పామనుకోండి, బాబు ఇతడికి ఏదైనా చెప్పామంటే ఈ నమ్మకంగా చేయడు, వెళ్ళడితడు, ఏం చేస్తాడో ఏంటో, వద్దులే అని అనుకుంటాం అనమాట. అలా ఉంటుంది. రేపు కూడా ఏదో చెప్పకుండా చేసేస్తాడు ఇతడు. నమ్మకూడదు. చెప్పి చేసేవాడు, నమ్మకంగా చేసేవాడు. ప్రతి విషయంలో ఆయన అడిగి చేయడం, నమ్మకంగా చేయడం. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగ నమ్మకంగా ఉండేటువంటి వారికేమో ఇప్పుడు చూడండి, అదే మనం ఒకసారి ప్రియులారా మత్తయి సువార్త, నమ్మకమైన వారికి బల, నమ్మకమైన దాసుడా. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, ఇందాక చదువుకున్న దగ్గర మీరు ఒకసారి చదవండి. ఏం చేశాడు చెప్పండి? బల, అతని యజమానుడు బల, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత ఇక్కడ చూడండి, ఇతని నమ్మకంగా ఉన్న వారిని ఏమన్నాడు చెప్పండి? నీవు కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి. ఇతడేమో పైన చూడండి, ఇంకొకడు యజమానుడు బల, నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక నేను అనేకమైన వాటి మీద నియమించదను అని ఇంకొక వ్యక్తితోటి ఇలా చెప్పిన తర్వాత మూడో వాడు గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక తలాంతు తీసుకొని నేను వాడు వచ్చి, అయ్యా అంటే ఇతడు ఆయన చెప్పిన ప్రకారంగా ఇతడు చేయలేదు. అతను ఇచ్చిన తలాంతుని ప్రకారంగా అతడు నడవలేదు. అసలు వృద్ధి జరగడం అంటే ఏమిటి చెప్పండి? దాని నీ జీవితాన్ని ఆ విన్న వాక్య ప్రకారంగా మార్చుకోవడమే నువ్వు వృద్ధి చెందడం. నువ్వు వెళ్ళావు అనుకోండి, వాక్యం వృద్ధి చెందినట్టు కాదు. దాని ప్రకారం జీవించినప్పుడే నీవు వృద్ధి చెందావు, వాక్యంగా మారావు. ఆ వాక్యంగా మారితే వృద్ధి చెందడం అంటారు. ఈ సోమరి విన్నాడు కానీ దాని ప్రకారం చేయలే, వృద్ధి చెందలేదు. తన జీవితం వాక్య ప్రకారంగా లేదు, బద్ధకంగా ఉంది, అశ్రద్ధ, నిర్లక్ష్యం, లెక్కలేనితనం. ఆయన కార్యాలంటే లెక్కలేదు, పాటలంటే లెక్కలేదు, ఆరాధన అంటే లెక్కలేదు. ఆరాధన అంటే సాయంత్రం ఆరాధన అంటే లెక్కలేదు అతడికి. మీకు అర్థమైందా? ఇలాగూ లెక్కలేని తరహాగా ఉన్నాడనమాట అతడు. సోమరి పట్టించుకోవట్లేదు, ఆయన కార్యాలు ఏం పట్టించుకోవట్లేదు అతడు. అన్నిటిలోనూ ఉండాలి. సుమా, నేను అది చేస్తున్నాను కదా, ఇది చేయకపోతే ఏమవుతుందిలే, నేను అది చేస్తున్నాను కదా, ఇది చేస్తున్నాను కదా, ప్రార్థనకు రాకపోయినా పర్లేదులే, వాక్యం వినకపోయినా పర్లేదులే, సాయంత్రం ఆరాధన రాకపోయినా పర్లేదులే, బుధవారం రాకపోయినా పర్లేదులే, నేను అవి చేసి చాలా కష్టపడిపోతున్నాను కదా అనుకుంటాడనమాట. అర్థమైందా నీకు? ఇక్కడ పోయాడు, ఆయన చెప్పిన లెక్కలో లేడు, ఇక్కడ ఆరాధనలో లేడు, వాక్యంలో లేడు, ప్రార్థనలో లేడు, లెక్కలో పోయాడు ఇక్కడ. మీకు అర్థమైందా? అందుకే సాతాను కూడా ఏం చేస్తాడంటే, నువ్వు చాలా కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, ఆరాధనకి ఏం వెళ్తావు, పడుకో. మీకు అర్థమైందా? ఇక్కడ ఏదైనా పనులు చేసుకున్నారు సిస్టర్ కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ప్రార్థన పాస్టర్ గారు రమ్మంటారు, బ్రదర్ నేను మళ్ళీ వస్తానన్నా అనుకోండి, సిస్టర్ నేను మళ్ళీ వస్తాను, ప్రార్థన ఉందనుకోండి, మనం వెళ్ళిపోతాం. మళ్ళీ పాస్టర్ గారు వచ్చారనుకోండి, ప్రార్థన ఉండమంటారు. అవన్నీ పెట్టేది ఎవడు? సాతాండే. ఆయన చిత్తాన్ని నెరవేయకుండా, ఆయన వాక్యాన్ని పాటించనివ్వకుండా, ఆయన ఆరాధనలో ఉండనీయకుండా నిన్ను తీసుకుపోతాడు. వాడంటాడు, నువ్వు చాలా కష్టపడ్డావు, శ్రమ పడ్డావు, అలసిపోయావు, నీ ఒళ్ళు బాగులేదు, అవన్నీ చూస్తాడు సర్వశక్తిమంతుడు. కానీ సాతాను చూస్తాడు, చూసి ఇలా చిరాగ్గా ఉండవు, ఇల్లు ఇంటికే మానేసి వెళ్ళిపో. పాస్టర్ గారు అలాగే చెప్తుంటే ఆయనకి ఏం తెలీదు, మన బాధ కష్టం మన చిరాకు ఆయనకి ఏమైనా తెలిసేంటి అంటే, నేనేదో పూలలో పెరిగి వచ్చాను అనుకుంటున్నారు వీళ్ళు. మాకు కష్టాలు విలువ తెలియదు, శ్రమలు విలువ తెలియదు, ఏమీ తెలియదు అన్నట్టుగా
మాకే తెలుసు అన్నట్టుగా అనుకొని మీరు మోసపోకండి సహోదరుడా. నేను పగలు పనిచేసి సాయంత్రం 10 గంటల వరకు కూడా పనిచేసి ఆరాధన చేసిన సందర్భాలు ఉన్నాయి. నీకు అర్థమైందా? పగలంతా పనిచేసి సాయంత్రం ఆరాధనలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. పనిచేసే నుంచి ఆరాధన మానేస్తావా? లేదు. ఇలాంటివన్నీ కూడా ప్రతి చిన్నది కూడా చూస్తుంటాడు సుమా. ప్రతి చిన్నదానికి నువ్వు సరిపోవాలి, నమ్మకంగా ఉండాలి. ఇతను వస్తాడో లేదురా ప్రార్థనకి నమ్మదగినోడు కాదు. ఇతను పని ఉందంటే బ్యాగ్ కొడతాడు. ఇతను ఆ టైపులో ఉన్నామంటే నమ్మకం ఉండదు, ఆ వ్యక్తిని నమ్మలేము. మీకు అర్థమైందా? ప్రార్థనకు వస్తాడో లేదో, ఎండగా ఉంది ఈరోజు, ఆ బ్రదర్ కొడతాడు, తెలిసిపోతాయి. నమ్మకమైనడు కాదు కాబట్టి. నమ్మకమైనడు వర్షమైన ఎండైనా ఏది ఉన్నా బలహీనత ఉన్నా చిన్న ఓపిక ఇచ్చాడు బ్రదరు, సర్వశక్తి మంది వచ్చేసాడు అంతే బ్రదర్కి. హల్లెలూయా. అలాగనమాట. కానీ సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? సోమరి పడుకో. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు, ప్రతి చిన్నది కూడా. నువ్వు మందిరంలో నమ్మకంగా ఉన్నావా? సోదరుల విషయంలో నమ్మకం ఉన్నావా? ఆరాధనలో నమ్మకంగా చేసావా లేదా? లేకపోతే యథార్థంగా ఉన్నావా లేదా చూసి ఇప్పుడు నమ్మకమైన బళా బళారా బళా బళా అభినందించడం అన్నమాట. నమ్మకమైన దాసుడా, నువ్వు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను. ఏమండి? ఓ నా యజమాని యొక్క సంతోషంలో పాలు పొందుతావు. హల్లెలూయా అన్నాడు నమ్మకమైన వాడిని. నమ్మకంగా లేనివారిని వాడు సోమరిపోతూనే ఏమన్నాడు? సోమరి. నమ్మకమైనోడా అన్నాడా? సోమరి, చెడ్డదాసుడా, చెడ్డదాసుడా, పనికి మాలిన వాడా, ఇతను వెలుపలికి చీకటిలోను త్రోసివేడి శ్రమకాలంలోనూ విడిచిపెట్టబడతాడు. సోమరిపోతు ఆయన అప్పగించిన పనికి లెక్కకు సరిపోలేదు. అందుకనే ఇప్పుడు లెక్క ప్రకారమే నీ పనులు లెక్క చూస్తున్నాడు సుమా. ఈ ప్రపంచంలో వధువు ఈ 2000 సంవత్సరాలు ఉన్న మృతులని సజీవుల లెక్క చూస్తున్నాడు ఇప్పుడు ఆయన లెక్కకు సరిపోయిన వారిని ఇప్పుడు ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు పైకి. హల్లెలూయా. ఎవరైతే ఆయన పనిని నమ్మకంగా చేయకుండా బద్ధకం వలన అనగా సోమరితనం వలన ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఆయన పనుల్ని సరిగా ప్రార్థన సరిగా చేసుకోకుండా ఆరాధన సరిగా చేయకుండా సహోదరు పట్ల సరిగా ఆతిథ్యం ఇవ్వకుండా పరిచర్య చేయకుండా బద్ధకం, ప్రతిదీ కూడా బద్ధకం. ఏం తీసుకెళ్దాంలే, ఏం ఇద్దాంలే, ఏం చేద్దాంలే, ఏం వెళ్తాంలే, అలాగ ప్రతి విషయంలో కూడా ఒక బద్ధకం. ఆ బద్ధకం వలన చాలామంది బద్ధకస్తులు ఉన్నారు. వీళ్ళని చీకటిలోని కంటే శ్రమకాలంలోనికి త్రోసివేయడమే. అందుకే ఆయన వచ్చాడు ఇప్పుడు. అందుకనే ఇప్పుడు చూడండి, అనేకమైన వాటి మీద నియమించదని అంటున్నాడు. దీనికి జవాబు కావాలంటే మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరలా ఇద్దరు గురించి ఇక్కడ రాయబడింది. ఇక్కడ కూడా ఆయన చూడండి 42వ వచనం నుండి, కావున ఏ దినమున మీ మెస్సయ్య వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుకు తెలిసి నెడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నవేయనిడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై నమ్మకంగా ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండు కనుగొనునో. యజమాను వచ్చినప్పుడు కూడా ఏ దాసుడైతే ఇలాగూ చేయుచుండు కనుగొనునో. ఆ పరిచర్య చేస్తూ ఆ పనులు చేస్తూ ఎవరినైతే కనుగొంటాడో, ఆ నమ్మకముగా ఎవరుండారా, ఇతను నమ్మకమైన రా, విన్నాడంటే వాక్యం ఏం చెప్తుందో ఏదని చెప్పామంటే దాన్ని అలా ఖచ్చితంగా చేస్తారా, నమ్మకమైన రా. ఇదిగో ఇలా చేయండి అని చెప్తే అలా చేయకుండా చేశారనుకోండి, నమ్మకమైన వ్యక్తి కాదురా, మనం చెప్పిన మాటకు తేడాగా చేశాడు, ఇతను నమ్మదగిన వాడు కాదురా అంటాం. మనం ఏదైనా పని చేయమన్నాం అనుకోండి, మాకు పులిపిడి చేసే వ్యక్తి వచ్చాడు, ఇలాగ చేయమంటే నేను హైట్ తగ్గించమంటే పెంచేవాడు,
అర్థమైందా? పెంచబడి తగ్గించేవాడు. అర్థమైందా మీకు? అలాగే ఒకే చెక్క ఏమంటే ముక్కలు ముక్కలు తెచ్చేసాడు. చెప్పిన దాని విషయంలో లెక్క కరెక్ట్గా ఉందా? అదే మాట కరెక్ట్గా ఉందా? మాటకు సరిపోయిందా? అది చేసింది చెప్పిన దానికి సరిపోయిందా? సరిపోలా. అలాగే చూస్తాడన్నమాట. ఎవరు కనుగొంటాడో, మృతులను చూస్తున్నాడు, సజీవులను కూడా ఆయన. ఎవరు నమ్మకమైన వారా, ఎవరి స్వామర్థనం వలన లేకపోతే బద్ధకం వలన నమ్మకంగా లేరు చూసి, అందుకనే ఇక్కడ క్రింద వచ్చిన దగ్గరకు వచ్చేటప్పటికి అతడు అన్నాడు, ఇదిగో కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాడు నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన. అంటే ఇక్కడ చూడండి, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండు కనుగొను, ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాడు నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ యావదాస్తి ఏది? ఈ లోకంలోది కాదది. అబ్రహాము కుమారుడు కాబట్టి అబ్రహాము గారికి వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమే, ఆ దేశమే మెస్సయ్య యొక్క ఆస్తి అయి ఉన్నది. మనకు వాగ్దానం చేయబడింది కూడా అదే, ఆ దేశంలో. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలం ఇవి కాదు, కానీ అది 1000 ఏళ్ళు ఉండేది, అది నిత్యమైనది. ఇవన్నీ కూడా ఒక దినాన అణుబాంబులతో సమస్తము నాశనం చేయబడతాయి. ఇవి తాత్కాలికము, కొంతకాలమే. వీటి మీద ఎవరు కోరుకోరు, కానీ వీటి మీద కోరుకునే వాళ్ళంతా అవివేకులు మరొకరు లేరు. కానీ దాని మీద నియమిస్తానంటున్నాడు ఆయన. నామనిస్తాను దేని మీద చెప్పండి? యావదాస్తి అంటే ఇప్పుడు రెబకా ఉంది, ఇస్సాకు యొక్క యావదాస్తికి వారసురాలి. మన ఇస్సాకు అంటే మెస్సయ్య, ఆయన బహు ఆస్తిపరుడు. ఎందుకంటే ఆయన యెరూషలేము ఆయనదే. పైనున్న యెరూషలేము, ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేము ఆగరవలే ఉంది, కానీ పైనున్న యెరూషలేము ఆయన దానికి రాజు అయి ఉన్నాడు. కాబట్టి గొప్ప, ఎందుకంటే అది మరణం లేనటువంటిది. ఆ యెరూషలేముకి రాజు అయి ఉన్నాడు కాబట్టి ఆస్తికి మనం వారసులం. ఆయన మనకి ఆస్తికి వారసులుగా చేస్తాడు. నమ్మకమైన వారిని, నమ్మకంగా ఆరాధనకు రావడం, నమ్మకంగా ప్రార్థన చేయడం, సహోదరుల విషయంలో నమ్మకంగా ఉండడం, మోసం చేయకుండా, తప్పించుకోకుండా. ఏమండి, ఎక్కడున్నా బ్రదర్ అంటే ఏదైనా పని చెప్తారని, ఏదైనా చెప్తారని చెప్పి నేనా సామర్కోటలో ఉన్నానండి చెప్తామని, అమ్మా ఎక్కడున్నారా? నేనా ఇంటి దగ్గర లేనండి, వేరే ఎక్కడో ఉన్నానండి అంటారన్నమాట. అంటే శ్రమపడ్డం, ఆయన కోసం శ్రమపడ్డం, వీళ్ళు కష్టపడ్డే రకం కాదు. వీళ్ళు ఆయన కోసం శ్రమపడి కష్టపడే రకం కాదు. సోమరి ఎండల్లోనైనా, వర్షంలోనైనా, చలిగాలిలోనైనా. ఆ రోజున బ్రహ్మాం గారు చర్చికి వచ్చేవాళ్ళు పర్వతాలు దాటుకొని మంచిగా ఇది దాటుకొని వచ్చేవారంట వాళ్ళందరూ. కొంతమంది అయితే అక్కడే ఉండిపోయారు. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే నమ్మకంగా ఉండాలని. బలా నమ్మకమైనటువంటి నా వధువా అని అనిపించుకోవాలని అలా శ్రమపడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు ఆయన కోసం అని. ఈ చెడ్డదాసుడు ఉన్నాడు చూడండి, చదవండమ్మా. దుష్టుడు అంటే చెడ్డోడు, సోమరిపోతు అనమాట. ఇందాక సోమరిపోతునే ఉన్నాడు, ఆయన కోసం ఏమీ కష్టపడలేదు, ఏమీ శ్రమపడలా, ఆయన కోసం ఏమీ చేయలే. ఇక అర్థమైందా? బద్ధకస్తుడు, సోమరి. అది కష్టపడడం ఉండదు, ఇష్టం ఉండదు, శ్రమపడమో ఇష్టం ఉండదు. ఏమి శ్రమపడకుండా చెప్తున్నాను కదా. హల్లెలూయా అనడం కూడా ఎందుకండి, దానికి కూడా శ్రమపడ్డం. పాటలు నేర్చుకోడు. ఎవరొకరు పాడుతున్నారు కదా చర్చిలో, నువ్వు పాడొద్దా? నువ్వు పాడాలి కదా, వాళ్ళేనా? ఏమండి, అలాగే వాక్యం వినడం, రాసుకోవడం, ఆ చెప్పిన 2 వారాలు రాసుకొని మిగతా టైంలో పక్కన పడేయడం. అర్థమైందా? ఆ చెప్పినప్పుడు 2 వారాలు పెన్ను తెచ్చుకోవడం, మళ్ళీ 3వ వారం వచ్చేటప్పటికి పెన్ను లేదు, గిన్నె లేదు, నమ్మకంగా లేడు. ఆయనకైనా చేయడంలో, ఇవ్వడంలో, కానుకల విషయంలో, ఇతరులకైనా చేయడం విషయంలో నమ్మకంగా. ఒక రోజు చేసి రెండో రోజు బద్దకించి చేయని వాళ్ళని ఏమంటారు చెప్పండి? నమ్మకమైనడు కాదంటారు. నమ్మలేము. ఈరోజు వర్తమానం విన్నట్లుగానే ఉత్సాహంగా వచ్చి చేస్తారు.
2 వారాలు పోయిన తర్వాత చేయరు. ఓహో వీళ్ళని నమ్మడానికి లేదు అంటే ఏదైనా అప్పగిస్తే దాన్ని నమ్మకంగా చేసేవాళ్ళు కాదు వీళ్ళు నమ్మలే. ఈ చెడ్డదాసులు అంటే వీళ్ళు అనమాట. నమ్మదగిన వారు కాదు. ఈరోజైనా 3-4 ముచ్చట అంటారు కదా, అలాగనమాట. ఏదో ఒకరోజు 2 రోజులు ఉత్సాహంగా కనపడతారు. పాటలు బాగా పాడండమ్మా అంటే 1 రోజు 2 రోజులు ఉత్సాహం కనపడతారు. 3 రోజులు చేయడం మళ్ళీ మామూలే. ఈ టైప్ వాళ్ళు ఏమంటారు? నమ్మగలవా? నమ్మలేము. మీరు ఎర్లీగా బ్రహ్మం గారు అరగంట ముందు వచ్చి మీరు ప్రార్థనలో ఉండండి, వర్తమానానికి పాటలకు ముందు అన్నారని కొంచెం చెప్పామనుకోండి, నమ్మకంగా వచ్చి నమ్మకంగా కంటిన్యూగా అలాగొచ్చారు కూడా నమ్మొచ్చురా. ఇతడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అతను నమ్మకంగా వస్తాడురా, అరగంట ముందు వస్తాడురా. మనం నమ్మకం కలుగుద్ది అనమాట. అతడు క్రియలను బట్టి, అతడు లోబడేదాన్ని బట్టి నమ్మకం కలుగుతుంది. 4 రోజులు వచ్చి 5వ రోజు మానేసి, మళ్ళీ నేను 6 రోజులు 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ 2 రోజులు వచ్చిన తర్వాత మానేసి, ఇతను నమ్మదగినవాడు కాదురా, ఆయన కోసం శ్రమ పడేవాడు కాదురా, ఆయన కోసం కష్టపడేవాడు కాదురా. అందరూ వస్తున్నారు ఏంటి ఉదయాన్నే అరగంట ముందు, నేను ఎందుకు వెళ్ళాలి? మరి ఆయన కోసం నువ్వు రాలేవా అనుకొని, వాళ్ళు రాంది నేను ఎందుకు వెళ్ళాలరా, నేను ఎందుకు శ్రమ పడాలా అనుకునే సోమరిపోతూ చెడ్డదాసుడు అనమాట. చెడ్డదాసుడు వీడు, చెడ్డోళ్ళు వీళ్ళు, నమ్మకమైన వాళ్ళు కాదు, తేడా మనుషులు అంటారు వీళ్ళని. నమ్మకంగా కనబడి నమ్మకంగా లోబడినట్టుగా 2-3 వారాలు వచ్చి 4వ వారం అసలు స్వభావం బయటపడతాడది. అర్థమైందా? వీళ్ళని ఏమంటారు చెప్పండి? తేడాగాళ్ళు అంటారు వీళ్ళు. ఈ దుష్టుడు అలాగున్నాడు. నమ్మలేమి. ఏ విషయంలోనైనా, నీ ఇంట్లో నీ కుటుంబ విషయంలో అందరూ మొదటగా ఆయన విషయంలో నమ్మకం ఉండాలి. తర్వాత నీ కుటుంబ విషయంలో నమ్మకం ఉండాలి. ఆయన విషయం అంటే ఆయన విషయంలో, సమాజం విషయంలో నమ్మకంగా ఉండాలా. నీ కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆ నమ్మకం సంపాదించుకోవాలంటే కష్టపడితే, శ్రమ పడితేనే ఆ నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతాం. సోమరిపోతూ ఏమి ఉండదు. కష్టపడలేడు, శ్రమ పడేడు. కష్టపడిన 1 రోజు 2 రోజులు కష్టపడతాడు. పెన్ను తెచ్చుకొని అలాగే రాసుకుంటాడు. పెన్ను తెచ్చుకొని రాసుకుంటుంది అలాగే. 3వ రోజు పెన్ను తెచ్చుకున్నాం అంటే మర్చిపోయాను పాస్టర్ గారు, సరే, అది మర్చిపోవడమే. వీళ్ళు చెడ్డదాసులు అన్న నమ్మకంగా లేనివాళ్ళు. ఆ బ్రదర్ నమ్మదగిన వ్యక్తేనా అన్నాం అనుకోండి, నమ్మదగిన వ్యక్తి కాదు. ఎందుకంటే అతడు ఆరంభించిన ముగింపు దాకా నిలబడతాడని చెప్పలేము, చేస్తాడని చెప్పలేము అని అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? నమ్మదగిన వ్యక్తిగా. అదే గనక వ్యక్తి కనుక అప్పగిస్తే అతడు నమ్మకంగా చివరి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా కానీ అతడు చివరి వరకు కూడా ఆ విధంగా రాసుకోవడం, ఆరాధించడం, ఆ విధంగా చేస్తాడు. అతడు నమ్మదగిన వ్యక్తి. ఆ విధంగా నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాల. నమ్మకం ఉన్నావు లేదు చూసుకో. అందుకని ఎత్తబడేది బహు కొద్ది మందే. ప్రపంచం మొత్తంలో చాలా తక్కువ మంది వెళ్ళిపోతారు. నమ్మకమైన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి. సోమరిపోతులు నమ్మకంగా ఉండరు. ఎందుకంటే వాడు కష్టం ద్వారానే, కష్టపడితేనే వస్తుంది ఆ నమ్మకత్వం అనేది. నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. వాడు కష్టపడడు కాబట్టి, వాక్యమును లోబడడు కాబట్టి ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అందువల్ల అతన్ని నమ్మలేమురా. ఏమండి? అతన్ని నమ్మలేమురా. హల్లెలూయా. తర్వాత చూడండి, అందుకని ఆయన ఏమన్నారు? ఇతడు దుష్టుడైన యజమాని అంట. ఈ పాస్టర్ గారు అంత తొందర పడిపోతున్నారు కానీ, ఏదో ప్రసంగం చెప్తున్నాడు కానీ ఇప్పుడల్లా ఏమి రాడులే, ఇప్పుడంతా ఏమి జరగదులే, ఇప్పుడేమీ ఉండదులే, తర్వాత చేసుకోకూడదేటి అని అతడు ఆలస్యము చేయుచున్నాడు అనుకుని, ఏమండి? ఆలస్యము చేయుచున్నాడు అనుకుని, తన మనస్సులో అనుకుని తన దోడిదాసులు కొట్ట మొదలుపెట్టి ఇతడు ఏం చేస్తాడు? తినుచు త్రాగుచు మత్తుడై తిండి వలను ఐక్య విచారాల వలన మందంగా ఉండి, ఇప్పుడేమి రాడన్నట్టుగా నిర్లక్ష్యంగా, ఇప్పుడేమి ఎత్తబాటు జరగదు, ఆయన రాడు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నాడు అనమాట. లెక్కలేని తరగా. మరి మేము ఇంత భయపడతాం, నీకు భయం లేదంటరా? మీకేంది, మీరు ఎందుకంత భయపడతారు? ఎందుకు? ఇప్పుడేమో జరగదులే, చూసావా నేను చెప్పినట్టు జరుగుతుంది అనుకుంటాడనమాట. సోమరిపోతు చేయడు అతడు.
పెందలాడే లేవడు, ఆదివారం పెందలాడు లేవడు, తీరిగ్గా లెగుతాడు. ఎప్పుడుకో ధీమాగా లెగుతాడు. ఎక్కడికి వెళ్ళాలనుకోండి, ఆ ఊరు ఎగరేసుకుంటే లెగిసిపోతాడు అంతే. 4 గంటలుగా లేచి కూర్చుంటాడు, కొరుకుదేయం కూర్చున్నట్టు. లే చెయ్యి, ఇంట్లో వాళ్ళ మీద కేకలే, తరిసెత్తు, రెడీ అవ్వడా, బస్సు వెళ్ళిపోతే 5 గంటలకు రెడీ చేసేస్తాడు. మరి ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఆడవిడ ఉందా నీ దగ్గర? ఏమి కనపడదు. ఇంకా ఆలస్యం అయితే బాగుండే, ఆ ఎల్లొచ్చిన కాళ్ళు ఇడుచుకుంటూ ఉంటాడు అనమాట. ఆలస్యం, ఆయన ఆలస్యం చేస్తున్నాడని వీడు కూడా ఆలస్యం చేస్తున్నాడు. మీకు అర్థమైందా? అదే మాట ఇక్కడ మనకి 2వ పేతురు 3వ అధ్యాయంలో కనబడుతుంది. 2వ పేతురు ఇదే మాట మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మెస్సీ దృష్టికి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు మెస్సయ్య తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వీడు మారు మనసు పొందుతారా? వీడు సోమర్థనాన్ని వదిలిపెడతారా? వీడు బద్ధకాన్ని వదిలిపెడతారా? ఇంట్లో బద్ధకంగా అడ్డుబండలాగా ఉంటున్నాడు ఇతడు. ఆయన పని చేయడు, ఆయన కార్యాలకు శ్రమపడడు, కష్టపడడు. కాళ్ళకి మట్టి అయితేమో, బట్టలు నలిగిపోతాయేమో, తల చెదిరిపోద్దేమో, ఎండకి ఎండిపోతానేమో, వర్షానికి తడిచిపోతానేమో, చలికి ఉడికిపోతానేమో అని ఈ విధంగా ఏదో ఒక వంక చూసుకొని ఏమి కష్టపడకుండా ఆయన ఆలస్యం చేస్తున్నాళ్లే, ఇప్పుడల్లా ఏం జరగదులే అనుకుంటూ ఉంటాడు అనమాట. అందుకని అనుకుంటూ ప్రార్థన చేసుకోడు, ఆ మనసులో అనుకుంటున్నాళ్లే, అలాగ సెల్ ఫోన్ ముందు పెట్టుకుని అలా కూర్చొని ఉంటాడు 24 గంటలు. అవసరమై చూసుకోవచ్చు, కాదంటలేదు. ఆ తర్వాత పిల్లలు కూడా చూసుకొని అలా కూర్చొని ఉంటారు. చివరికి వాళ్ళ ఆవిడ కూడా అలా కూర్చొని ఉంటుంది. ప్రార్థన చేసి ఆవిడ కూడా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ, వాళ్ళు చూసుకుంటున్నారని. అర్థమైందా? అలాగ వరుస పెట్టి చాలా ఇళ్లలో జరిగేది ఇది. నేను విశ్వవ్యాప్తంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి సోమరిపోతులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఇదే మళ్ళా చూడండి ఇక్కడ పిల్లారా, మనం లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము చూడండమ్మా. 18వ అధ్యాయము 6వ వచనం నుండి ఒకసారి చూడండి. ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, సర్వశక్తిమంతుడు తాను ఏర్పరచుకునే వారి దివారాత్రులు ప్రార్థించుండగా న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు, అంటే ఆలస్యము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ సోమరిపోతు ఆ బద్ధకాన్ని వదిలి మారు మనసు పొంది ప్రార్థన చేసుకుంటూ ఆయన చెప్పినవన్నీ కూడా నమ్మకంగా పాటిస్తూ అతడు ఆయన కోసం శ్రమపడి ఒక నమ్మకమైన వాడుగా మారాలని ఆయన ఆలస్యం చేస్తుంటే ఈయనేం చేశాడు చెప్పండి? ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఇంకా ఎక్కువ బొబ్బు ఉంటున్నాడు. తినుచు త్రాగుచు ఏమండి ఐక్య విచారాలు, మొత్తుగా మందంగా, ఎక్కడికన్నా ఏదైనా ఊరన్నా అనుకుంటే హుషారు వచ్చేద్దా. అలాగా ప్రార్థన కలిగేటప్పుడు మందంగా తయారుగుతాడు, మందంగా చేస్తుంటారు పనులు, మందంగా వెళ్తుంటాడు, మందంగా చేస్తుంటాడు నత్తలాగా. అర్థమైందే నీకు? ఇదే ఆలస్యంగా
అదే ఎక్కడికన్నా అనుకోండి హుషారుగా లేచిపోతాడు అన్నమాట, ఇలాగా ఒక్క దెబ్బకి లేచిపోతాడు మంచం మీద. అదే కనుక ఆరాధన ప్రార్థన మందం, లేవడానికి ముందు అటు ఇటు అటు ఇటు అటు ఇటు దొరుకుతాడు ఒక 15 నిమిషాలు. అప్పుడు లేచి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ కాసేపు ఆగాల, లెగిసి మళ్ళీ నిలబడతాడు కాసేపు, మళ్ళీ బాత్రూంకి వెళ్తాడు, అక్కడ కరగడ తినేస్తాడు, మందంగా కూర్చుంటాడు. బయటకు వస్తాడు, పేస్ట్ తీసుకుంటాడు, అక్కడ మందంగా అలా నిలబడి ఇలాగేస్తూ ఉంటాడు నెమ్మదిగా. ఎంతసేపు అంటది వాళ్ళ ఆవిడ. ఆరాధనకు అయ్యేటప్పటికి ఏమైపోతుంది చెప్పండి, స్టార్ట్ అవుదాం, బోర్కి వచ్చేస్తుంది బండి, రిపేర్కి వచ్చేస్తుంది. అదే ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడు అనుకోండి, ఆవిడ ఎక్కడికైనా వెళ్దాం అనుకోండి వేరే చోటకి, వాళ్ళ అత్తోళ్ళ ఇంటికో, వాళ్ళ మామూళ్ళ ఇంటికో, వాళ్ళ అమ్మగారింటికో, లేకపోతే బంధువుల ఇంటికో ఎక్కడికో అన్నారనుకోండి, చూక్కులు లేచిపోతాడు. అంటాడు చూసావా, వాళ్ళ ఇంటికైనా సరికి ఎలా లేచిపోతుందో, ఎలా తయారైపోతుంది చూసావా, అసలు పూడి అనేటప్పటికి ఏమని, లేకపోతే వైజాగ్ అనేటప్పటికి, విజయవాడ అనేటప్పటికి, హైదరాబాద్ అనేటప్పుడు చూసారా ఎలా లేచిపోయారు పిల్లలు. నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తా ఉంటే చివుక్కులు లేచిపోతారండి. హైదరాబాద్ విజయవాడ తీసుకెళ్ళి మేము అన్నీ చూపిస్తా ఉంటే చివుక్కు. అది ప్రార్థన అనేటప్పటికి ఎందుకని కంగారంతా, మాస్టర్ గారు అంతే నువ్వు అంతే, చిరాకు పడిపోతుంటాడు, పరాకు పడిపోతుంటాడు. ఇది చేత ఈ చెడ్డోడీడే, చెడ్డోడీడే. ఏదైనా బ్రదరో పని ఉందరా అన్న అని ఏ బ్రదరో ఫోన్ చేశాడు అనుకోండి, నేను రానా అక్కడ ఢిల్లీలో ఉండా, మీరే ఎవరో ఫోన్ చేశారు అనుకోండి, బద్ధకం ఇంట్లో ఉండి, అది చెట్టు కింద ఉండి, నేను కలకత్తాలో ఉండా, తప్పించుకోవడానికి వీళ్ళే చెడ్డోడు. మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆ విధంగా ఉంటే పశ్చాత్తాపడండి, ఆ విధంగా లేరు అనుకోండి, నా గురించి కాదనుకోండి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఆయనకు ఎవరు సోమరులు, ఎవరు నమ్మకమైన వారు, ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతిదీ కూడా ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. రికార్డింగ్ ఏంజల్స్ ఉండి నీ జీవితాన్ని ప్రతిదీ కూడా రికార్డ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ రికార్డులు చూస్తున్నాడు. బ్రహ్మం గారి జీవితం రికార్డ్ అయింది, అయ్యగారి జీవితం రికార్డ్ అయింది, అనగా 7 సంఘాలు 7 దూతల జీవితం రికార్డ్ అయింది, అపోస్తుల జీవితము, ఎఫెసు, గలతీ, కొలసి, ఫిలిప్పి 7 అందరి యొక్క జీవితాలు రికార్డ్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా చూస్తున్నాడు ఆయన. నమ్మకమైన వారు ఎవరా, నమ్మకమైన వారు లెక్క చూస్తున్నాడు సోదరుడా. నమ్మకముగా ఎవరు లేరా, నా కోసం శ్రమ పడిన వారు ఎవరా, మూటగట్టి బద్ధకంతో ఏ పని చేయకుండా ఉన్నవారు ఎవరా చూసి ఇప్పుడు ఆయన తన వధువుని తీసుకుని వెళతానికి ఆయన తీసుకువెళ్ళి ఇక్కడే ఉండడం కాదు, తీసుకొని వెళ్ళడం అన్నమాట. ఇప్పుడు తీసుకెళ్తానని చెప్పాడా, ఎక్కడే నీకు ఒక అమెరికా మీద నియమిస్తానని చెప్పాడా, నేను అమెరికాకు అధ్యక్షుడు చేస్తానని చెప్పాడా, ఏమండి చెప్పలా. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ రాణిగా నిన్ను నియమిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఒక సామాన్యురాలుగా ఉండొచ్చు, సామాన్యమైన వధువుగా ఉండొచ్చు, కానీ అక్కడ ఆయన యొక్క రాణిగా నువ్వు నియమించబడతావు. హల్లెలూయా. ఎస్తేరు ఎలాగ నియమించబడిందో ఆ రాజ్యంలో నువ్వు అలాగ నియమించబడి. ఎస్తేరు శ్రమ పడింది. నీకు అర్థమైందా? ఇప్పుడు ఆమె లెక్క చూసినప్పుడు కరెక్ట్గా ఆమె ఎక్కడ యెజబెలు లాగా అధికారం చేయడం, ఉపదేశించడం ఏమీ లేదు. ఎస్తేరు లెక్క కరెక్ట్గా సరిపోయింది, తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఆయన. అర్థమైందా? కానీ ఇక్కడ ఈవిడ చెడ్డది, బద్ధకంగా ఉండడం, ఆవులు ఇస్తూ ఉండడం, గంటలు గంటలు మరి తినడం, ఈ విధంగా బద్ధకంగా తినడం,
అక్కడ కూడా స్లోగా ఉదయాన్నే టిఫిన్ ఏం చేస్తాడు చెప్పండి? ఆరాధన టైం అయిపోతుంది, అరగంట ముందు ఉండమన్నారు, అరగంట ముందు ఉందాం, ఆ మాటకు మనం లోబడదాం, అలాంటి జీవితాన్ని పొందుకుందాం అని వాళ్ళ భార్య అన్నా ఈయనేం చేస్తాడు చెప్పండి? స్లోగా తింటుంటాడు, స్లోగా స్లోగా. ఏం మింగలేవా ఏమండి? స్లో వచ్చేస్తుంది ఆరాధన అంటే. ఆవిడ మళ్ళీ అందనుకోండి అలా అందరినీ కోపం పెట్టుకుని ఇంకా స్లో చేస్తాడు. నీ మాట నేను అంటే ఆరాధనకి అంత ఖచ్చితంగా వెళ్ళాలంటే అన్నట్టుగా. అయితే ఆయన అన్నాడు అనుకోండి స్లో చేస్తాడు. ఇంకా త్వరగా గిన్నెలు గడి త్వరగా రెడీపోయే టైం అయిపోతుంది, ఇంకా తొందర పెట్టకూడదు, ఏం దీని మాట నేదేంటి నేను అనుకుని స్లో చేసేస్తా ఉంటుంది. కడగడం స్లో, సర్దడం స్లో, ఏదో విధంగా. ఎందుకంటే సాతానుడు వీళ్ళల్లో ఉండి ఏదో విధంగా అరగంట ముందు వచ్చి ప్రార్థన చేయకుండా చేయాలని వాడు అనుకుంటాడు. వాడిని వాళ్ళ జీవితాల్లో జరిగించుకుంటాడు వాడు. సాతానుడు కూడా నీ జీవితంలో జరిగించుకుంటాడు వాడి కార్యాలు. అదే ఆలస్యం చేయడం, బద్ధకంగా ఉంచి నిన్ను సోమరిపోతుగా ఉంచి. అందుకని ఇప్పుడు ఈ సోమరిపోతు వధువు, చెడ్డదైన వధువు, ఆమె విడవబడుతుందని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, త్రాగుబోతులతో త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టట్లేదు. సోమరిపోతుతనం వల్ల ఆయన ఇప్పుడేమి రాళ్లే, ఇంకా ఆలస్యం చేస్తున్నాళ్లే, తినచ్చు త్రాగుచ్చు, ఇలా లోకంలో మునిగిపోయాడు. ఈ దాసుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో, ఈ గంటలో వచ్చేస్తాడేమో, ఈ క్షణంలో వచ్చేస్తాడేమో కనిపెట్టుకొని ఉన్నాడు. అతడు ఆయన కోసం వచ్చాడు, లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు ఈడేమో ఏమి కనిపెట్టకుండా, పట్టించుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్య ప్రకారంగా ఉండకుండా ఇష్టం వచ్చినట్లు తను నచ్చినట్టుగా జీవించాడు. ఏమి చేయలా, తను నచ్చిన టయానికి వచ్చాడు, తను నచ్చినట్టుగా ప్రార్థన చేసుకున్నాడు, నచ్చినట్టుగా వెళ్ళిపోయాడు, నచ్చినట్టుగా చేసుకున్నాడు తన ఇష్ట ప్రకారంగా. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ ఇష్ట ప్రకారం నడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, వాక్య ప్రకారం నడితే తృప్తిగా ఉండదు. వాక్య ప్రకారంగా నడిచి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడిచి సంతోషపడే వధువు ఉంటుంది. తన ఇష్ట ప్రకారం నడితే తనకు ఆనందం. వేరే వాళ్ళు చెప్పినట్టు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈగోయిజం ఉంటుంది. ఇదే భయంకరమైనటువంటిది, చెడ్డది. కాబట్టి అందుకనే నిజమైన వధువు ఆ యజమాని యొక్క ఆనందములో ఎల్లప్పుడూ ఆయన ఆనందములో ఉంటే ఏమైనట్లయితే, పిల్లారా, వేషధార గడిలో యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుగొరుగుటి ఉండను. విడవబడేది బద్ధకస్తుడు. అందుకని పిల్లారా, నువ్వు ఆలోచన చేయి. ఇప్పుడు లెక్క చూసే కాలం ఇది, లెక్క. అందుకనే న్యాయ సింహాసనం ఎదుట మనం ప్రత్యక్షము కావాలని ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో న్యాయాధిపతిగా వచ్చి ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరు నమ్మకమైన వారు, ఎవరు నమ్మకంగా లేరు, ఎవరిని నమ్మి తీసుకెళ్ళవచ్చు 1000 ఏళ్ల పాలనకి. ఈయన నమ్మిని తీసుకెళ్ళిన ఈయన 1000 ఏళ్ల పాలనలో మళ్ళీ అపిత్రం చేస్తాడేమో. అక్కడికి వెళ్ళినా కూడా మంచం కంచం ఎన్నెత్తుక్కుంటాడేమో. అక్కడికి వచ్చినా కానీ ఈయన ఎక్కడే వదిలేస్తే బెస్ట్, ఇక్కడే వదిలేస్తాడు. ఎందుకంటే అతని మనసు ఎప్పుడు కూడా వాటి మీద ఉంటుంది. కాబట్టి పిల్లలు నువ్వు ఆలోచన చేయి. ఇప్పుడు ఆయన తక్కువగా తోచబడినటువంటి, సమానంగా వాక్యానికి సమానంగా నమ్మకంగా సరిపోయిన వ్యక్తి, వాక్యానికి నమ్మకంగా ఉన్న, వాక్య ప్రకారం నడిచిన వ్యక్తి, నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి త్రాసులో ఖచ్చితంగా తోచబడిన వాడు, లెక్కకు సరిపోయినటువంటి వాడు. ఇతడు సరిపోలేదు, తక్కువగా తోచబడ్డాడు. దానియేలు గ్రంథంలో ఆ రాజు ఎలాగ తక్కువగా తోచబడ్డాడో ఇక్కడ కూడా అలాగ తోచబడ్డాడు. ఇతడు ఇలాగ తక్కువగా తోచబడిన వారు విడవబడతారు. ఆ మృతులైన వారు కూడా లేవరు. తక్కువగా తోచబడిన వారు నమ్మకమైన మృతులు లేచే కాలం ఇదే. నమ్మకమైన నమ్మకమైన వారులారా, ఆయన అప్పగించిన పనిని, ఆ సువార్త, ఆయన వాక్యమును నమ్మకంగా చేసినటువంటి వారు, తప్పులు లేకుండా కరెక్ట్గా ఆయన వాక్యము తర్జుమా ద్వారా సువార్త ఆయన అన్ని కూడా నమ్మకంగా చేసినటువంటి నమ్మకమైన వారా, హల్లెలూయా, వారిని ఆయన తన యావదాస్తి, తనదంటేది అబ్రాహాము యొక్క కుమారుడు కాబట్టి అబ్రాహాముదే తనది.
అక్కడ యావదాస్తి మీద మనల్ని నియమిస్తాడు. రాణిగా నియమించబడతాం. ఎస్తేరు వల్ల నీవు నియమించబడతావు అక్కడ. ఇవి కాదు ఇక్కడ. ఎందుకంటే ఇవి అల్పకాలపు పాపపు భోగములు అనుభవించడం ఇవి తాత్కాలికమైంది. ఇవి అల్పకాలం అని బైబిల్ చెప్తోంది. మోషే కూడా వీటి మీద మనసు పెట్టుకోలేదు. కలగబో బహుమానం మీద దృష్టించాడు. కానీ అవసరమే, కానీ కొంతకాలమే, శరీరంలో ఉన్నంత కాలమే. వీటి మీద కాదు, వాటి మీద. అక్కడ నువ్వు రానివి. నీకు అర్థమైందా? అందుకని బైబిల్ ఏం చెప్తుంది, ఈ లోకంలో మనం ఏమి తేలేదు, ఈ లోకంలో మనం ఏమి పట్టుకుని వెళ్ళలేము. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అక్కడ మనల్ని చేస్తాడని. హల్లెలూయా. కాబట్టి నువ్వు సోమరిపోతువుగా ఉంటే లెక్కకి నువ్వు తక్కువ తోసపడ్డావు. చెప్పిన వాక్య ప్రకారంగా చేయలేదు, నువ్వు నడవలేదు. వాక్య విషయంలో నువ్వు బద్ధకం వలన నువ్వు దోషి అయిపోయావు. నువ్వు అపరాధి అయ్యావు. పాటల్లో దోషాలు, ఆరాధనలో దోషాలు, వాక్య ప్రకటనలో దోషాలు, పరిచర్య చేయటంలో దోషాలు. సరిగా చేయలేదు నువ్వు. నీకు అర్థమైందా? ఆతిథ్యం సరిగా ఇవ్వలేదు నువ్వు. కొంతమంది సాఫీసరీస్ కూర్చో. ఎవరైనా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం చక్కగా గౌరవంతో కూర్చోబెట్టి చక్కగా ఆతిథ్యం ఇవ్వకుండా తినే ఇదిగో కూర్చో, ఇంటికి వచ్చినాడు సాప్ ఇదిగో కూర్చో, వేసుకో కూర్చో. మర్యాద లేకుండా, మర్యాద తెలియకుండా ఇలాంటి సోమరిపోతులకి శిక్ష రాబోతుంది. నువ్వు సోమరిపోతుగా ఉండి శిక్షించబడతావు, నమ్మకమైన వాడుగా ఉండి ఎత్తబడతావు. ఆలోచించుకో. ఇప్పుడు కూడా నీ ఎవరు నమ్మకంగా ఉన్నారు లేదా? 2000 సంవత్సరాలు చూడడమే కాకుండా ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు సుమా. ఆ దూత, ఎక్కువ దూతగా ఆయనే రంగం మీద ఉండి నీ జీవితం ఇంటి దగ్గర ఎలా ఉన్నావు, ఏమిటి, ఆయన కార్యముల విషయంలో, ఆయన ఆరాధన విషయంలో, అన్నింటి విషయంలో ఉంటున్నావా లేదా? నీవు నడిచిన నడవడిని బట్టి ఇప్పుడు తీర్పు జరుగుతుంది సుమా. కాబట్టి ఇప్పుడు ఆయన లెక్క చూడడానికి వచ్చాడు. కాబట్టి అందుకని ఇది ఆయన లెక్క చూసే కాలము. హల్లెలూయా. అందుకనే మీరు ఒకసారి చూడండి, ఒకసారి 25వ అధ్యాయము 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకుని, ఇప్పుడు కూడా లెక్క చూస్తున్నాడు సుమా. నువ్వు లెక్కకి సరిపోవాలి, వాక్యానికి సరిపోవాలి. కల్పిత బోధలు చాలా సంఘాలు ఉన్నాయి, అవి కూడా సత్యంలో నడుస్తున్నామని భ్రమపడుతున్నాయి. వాక్యంలో లేవయి అవి ప్రమాదంలో పడిపోతాయి. ఆ వేషధారులతో పాటు నువ్వు కూడా ప్రమాదంలో పడిపోతావు. మీకు అర్థమైందా? ప్రతి కాలంలో నిజ విశ్వాసి, ఏమండి, వేషధారి, అవిశ్వాసి. ఇప్పుడు నిజ విశ్వాసి అంటే నమ్మకమైన వాడు, వేషధారి అంటే ఏమండి నటించేవాడు అనమాట. అంటే వాక్య ప్రకారం ఉంటున్నట్టుగా నటన తప్ప హృదయంలో లేదు అతనికి. డ్రామాలు వేస్తారు చూసారు నటన. ఇక్కడ విశ్వాసిగా నటించి మళ్ళీ జీవితం వేరే, బయటికి వెళ్ళినప్పుడు అన్యుల్లాగా ఉంటుంటాడు అనమాట. అంటే క్రైస్తవ ముసుగేసుకొని ఉంటాడు. లోపల అతని ఆలోచనలు వేరు, అతడు తలంపులు వేరు, అతని మాటలు వేరు, అతని క్రియలు వేరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అడిగి చాలా చక్కగా మర్యాద కనపడుతుంటాడు. వేషధారి చివరి వరకు ఉండడని చెప్పాడు. ఈ వేషధారులు శిక్షించబడతారు. ఈ నిజమైన వధువులోనే సోమరిపోతు కూడా ఉందన్నమాట. అందుకని ఆ వేషధారులతో పాటు ఆయన పాలు నియమించును, శిక్ష పొందుతుంది. ఇక్కడేమో యజమాని ఆనందంలో పాలు పొందుతుంది వధువు. హల్లెలూయా. చూడండి ఒకసారి చదువుకొని ఒకసారి మనం ముగించుకుందాం. ఈ వర్తమానం తెగ ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి ఒకసారి లూకా సువార్త, క్షమించండి, మత్తయి సువార్త, లేకపోతే ఆయన చిత్తమైతే ఇంకొక మెసేజ్ చెప్తాను, చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇప్పుడు చదివిందే మరొకసారి. అక్కడ యజమాని ఆనందములో పాలు అని ఉంటుంది. అక్కడ పాలు పొందడం. ఎందుకంటే యజమాని ఆనందం అంటే పరిశుద్ధాత్మ యందు ఆనందించడమే. యజమాని
బట్టి ఆనందించడమే. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. బలా మంచి దాసుడా, నీ యజమానుని సంతోషములో, హల్లెలూయా, నమ్మకమైన వాడు మెస్సు యొక్క ఆనందములో పాలు పొందుతున్నాడు. ఆ యావదాస్తి మీద నియమించబడి అక్కడ పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. ఆయన రాజ్యం నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పనికిమాలిన దాసుడు ఆడి సంగతి ఏంటి? అదే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 50వ వచనంలో, ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోను వాడు అనుకున్న గడిలోను వాడి యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా పాలు నియమించును. ఇజ్రాయిల్ ఏమన్నాడు చెప్పండి? వేషధారులారా. సున్నం కొట్టిన సమాధులు పైకి సున్నం కొట్టి చాలా తెల్లగా కనపడతాయి, చూడడానికి చాలా బాగా కనపడతాయి. కానీ లోపలేముంటుంది? కుళ్ళిపోయిన ఎముకలు. నీవు కూడా లోకాశలు, లోకాపేక్షలు, గర్వము, కోపము, కక్ష లోపల పెట్టుకొని అడుచుకొని పైకి మాత్రం వందనాలండి, బాగున్నారా సిస్టర్, పలకరించాలి, మంచిదే కాదంటలేదు, కానీ లోపల సరిగా లేదు. పైకి మాత్రం దాన్ని కపటమైన ప్రేమ అంటారు. ఇప్పుడు వీడు వేషధారులతో, శిక్షించబడే వారితో పాలు భాగస్తులవుతాడు, మత సంబంధమైన వారితో, మత శాఖ వారితో పాలు భాగస్తులవుతున్నాడు. ఈ సోమరిపోతు శిక్ష ఇతడికి. పళ్ళు కొరుకుటయో ఏడుపును అక్కడ ఉండదు. ఎందుకు? సోమరితనం వల్ల. ఆ విలువ తెలియనాడు సోమరిపోతుకి. ఆయన కార్యాలు చేయడం వల్ల వచ్చే ప్రతిఫలం కానీ ఆ గొప్పతనం కానీ తెలియక, లోక సంబంధం వాడి విలువ తెలుసు కానీ సోమరిపోతుకి వాటి కోసం ఎగబడతాడు, పరిగెడతాడు. డబ్బు విలువ తెలుసు, ఆస్తుల విలువ తెలుసు, బట్టల విలువ తెలుసు, వస్తువుల విలువ తెలుసు, వీటన్నిటి విలువ తెలుసు బాగా అతడికి. కానీ భక్తి విలువ తెలీదు, ప్రార్థన విలువ తెలీదు, పరలోక విలువ తెలీదు, మహిమ శరీరం విలువ తెలీదు. అందుకని ఇది పోతే పోయింది. అందుకని వాడి దృష్టిలో ఇవి గొప్పకుండవు, అవి గొప్పకుంటాయి. లోకంలో అవి గొప్పగా కనపడతాయి. ఒక వ్యక్తిలో కనుక లోకాత్మ కనుక ఉన్నట్టయితే లోకంలో గొప్పగా కనపడుతుంటాయి అతడికి. ఇవన్నీ అందమైన గొప్పగా కనపడుతుంటాయి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటే ఇవి గొప్పగా కనిపించవు. ఆయన వాక్యము గొప్పగా కనపడుతుంది. అతను ఆ వాక్యం కోసం నిలబడతాడు, ఆయన నమ్మనిస్తాడు. దానికంటే గొప్పగా ఏది కనపడుతుంది? అతను 3 యూదులు ఉన్నారు, వాళ్ళకి వాక్యం గొప్పగా కనపడుతుంది, మిగతా వాళ్ళకి లోకం గొప్పగా కనపడుతుంది. అందుకని వాక్యం గొప్పగా కనపడి వాక్యం కోసం నిలబడ్డారు. వాక్యాన్ని పాటించారు వాళ్ళు. వాక్య విలువ తెలిసిన వాళ్ళు, నమ్మకమైన వాడు. సోమరిపోతుకు అది తెలియదు, లోక విలువ తెలుసు. ఇన్ని లక్షలు ఉంటుంది, అన్ని లక్షలు ఉంటుంది, ఇన్ని వేలు ఉంటుంది. అయ్యి బాబాయ్ ఇవి గొప్పగా మాట్లాడుతుంది, ఇవి ఘనంగా మాట్లాడుతున్నాడు. పనిహిమాలోడు మెసేజ్ చెప్పాడు. ఈ పనిహిమాలోడికి మెసేజ్ చూపించినట్టుగా నీకు కూడా లోకరాజ్యం మహిమ ఎన్ని చూపించాడు అనుకోండి. ఆయన ఈ లోకాత్మ గెలువుడు ఎగబడతాడు, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని. మెస్సేజ్ అలాంటివాడు కాదు, వాక్యమును ప్రేమించేవాడు ఆయన. వీడైతే సోమరైతే ఇవి లోకంలో లోకం. అందుకని మెస్సేజ్ ఏమన్నాడంటే, మీ సుఖభోగం నిమిత్తమే మీరు అడుగుతున్నారు కనుక మీకు ఇవ్వట్లేదన్నాడు ఆయన. అర్థమైందా? మనం ఆయన నిమిత్తమై అడిగితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సమాజం నిమిత్తమై, సహోదరుల నిమిత్తమై, ఆయన నిమిత్తమై, ఆయన కార్యాల నిమిత్తమై అడిగితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. కానీ నీ నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం బాధపడుతూ ఆలోచిస్తూ అడుగుతుంటావు. అందుకని నీకు అన్నీ దూరం అయిపోతుంటాయి, ఏం పొందుకోను, ఎప్పుడు ఇబ్బందులు పడుతూ బాధలు పడుతుంటాను. నేను చెప్పే మాట కదా, బైబిల్. ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి?
మీ అవయములో పోరాడు భోగేచ్ఛలే కదా మీరు ఆశించున్నారు. కానీ మీకు అంటే భోగేచ్ఛలతో భోగాలు అనుభవించాలా? ఈ బండిని మార్చి ఇంకో బండి కొనాలా? ఈ సెల్ల మార్చి ఇంకో సెల్ల కొనాలా? అర్థమైందా? లేకపోతే ఈ డ్రెస్ మార్చి ఇంకా ఖరీదైన డ్రెస్ కొనుక్కోవాలి, ఈ ఇల్లు మార్చి ఇంకా ఖరీదైనది కొనాలా? అంటే భోగాల కోసం. అంటే భోగం అంటే లోకానందం. అర్థమైందా మీకు? ఈ భోగేచ్ఛల నిమిత్తమై మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. వీటి కోసము నరహత్య చేయదునంటే సహోదరులు కూడా ద్వేషిస్తారంట. పాత నిబంధన ప్రకారం నరహత్య అంటే ఏమిటి చెప్పండి? సహోదరుని ద్వేషించడం. వీటి కోసమై, భోగాల కోసమై, ఈ సుఖాల కోసమై, ఈ లోక సంబంధమైన వాటి కోసమై, సహోదరులు కూడా ఏం చేస్తారంటే చెప్పండి? ద్వేషిస్తారు, నరహత్య చేస్తారంట. పాత్రలా వాళ్ళు రాగానే ముఖం తిప్పుకోవడం, మందిరానికి ఎవరైనా వచ్చిన ముఖం తిప్పుకోవడం. బాబు ఇదే ప్రార్థన కోసం వచ్చి ఇలా ముఖం తిప్పుకునే వీళ్ళే విశ్వాసులు రా అని వచ్చిన వాళ్ళు రారు ఇక ప్రార్థనకి. మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? ప్రేమించాలా, ఆదరించాలా. కానీ కయ్యను ముఖం పెట్టుకొని ఉంటావు. కయ్యను ముఖం పెట్టుకొని ఉండి వాళ్ళు రాగానే ఇలా దించుకుంటావు. వాళ్ళు వైపు మాట్లాడదాం చూడగానే ఇలా దించుకుంటావు. నువ్వు నరకంలో ఉంటావు, ఆ సంగతి నీకు తెలీదు. నరహంతకుడు నువ్వు. ఆ బ్రదర్కి సంబంధించిన ఎవరు వచ్చారనుకోండి ఇలా దించుకుంటావు. ఈ సిస్టర్కి సంబంధించిన ఎవరు వచ్చారు ఇలా దించుకుంటావు. నీ వాళ్ళే రావాలా? కాబట్టి ఈ తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళు నరహంతకులు. వీళ్ళు ప్రేమందా వీళ్ళలా? ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళు ఏం చేయాలి? ఆయన మందిరానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వెవడు ఆపడానికి? నువ్వు సాతాను అయితేనే ముఖం తిప్పుకుంటావు, అడ్డకెత్తుంటావు. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమ కలిగిన వ్యక్తి రక్షింపబడాలని. నాకు ఆయనకి పగలున్నాయి, ఆ చిన్నప్పటి నుంచి గొడవలున్నాయి మాకు. ఆయన వస్తే నేను వెళ్ళిపోతా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ టైప్ వాళ్ళు ఉంటారు. ఆ రకమైన సాతాను సంబంధులు ఉంటారు. వాళ్ళ బాధ్యతలు కయ్యూని బాధ్యత కయ్యూని నిర్వహించాడు, వీడి బాధ్యత వీళ్ళు చేస్తుంటారు. ఈ కాలంలో కయ్యూలు ఉంటారు. ఆ రోజుల్లో ఇస్కరియోతు, యోధా, కయ్యూను, ఏబేలు, ఇష్మాయేలు ఎలా ఉన్నారో అదే ఆత్మ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. కయ్యూని పని కయ్యూని చేశాడు, ఏబేలు పని ఏబేలు చేశాడు, యూదుల పని యూదులు చేశారు, మెస్సీ పని మెస్సీ చేశాడు. ఇలాంటి ఆత్మ కలిగిన వాళ్ళు కయ్యూను సంతానం ఉంటారు, సర్ప సంతానం అంటారు వాళ్ళని. వాళ్ళు విశ్వాసులని వేషం వేసుకొని ఉంటారు అన్నమాట. వాళ్ళు కయ్యూను కూడా ఇప్పుడు ఇస్కరియోతు యోధా కూడా బుద్ధి పెట్టి యోధా కూడా ఏమండి అతడు శిష్యులు ఒక శిష్యుడు వేషం వేసుకొని ఉన్నాడు. లోపల ఏమై ఉన్నాడు? సాతాను. ఢిల్లీలో కూడా అంతే. లోపల ఫిలిష్తీయుల ఆత్మ ఆమెలో, పైకి ఎలా కనపడుతుంది చెప్పండి? ప్రేమ కలిగింది కనపడుతుంది. నువ్వు కూడా అలా ఉండవేమో. నువ్వు కూడా అలాగా కయ్యూనులాగా, ఏబేలులాగా ఎవరైనా వస్తూ ఉంటే, ఆరాధనకు వస్తూ ఉంటే ప్రేమించి ఆహ్వానించకుండా వందనాలు చెప్పడం, సహోదరుడా మంచిది వస్తూ ఉండని చెప్పడం మానేసి వాళ్ళని చూసి అలా ఇలా తిప్పుకున్నాడు. నువ్వు శాపగ్రస్తుడిని. అయినా నీకు భయం లేదు, మారవు నువ్వు. చాలా ప్రమాదం అది. అది ఉండకూడదు ఎప్పుడు కూడా. అలాంటి వాళ్ళని నరహంతకులని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. తర్వాత చూడండి, మత్సరపడతారు, అసూయపడతారు అనమాట. వాళ్ళు వీళ్ళు ఏదైనా సుఖంగా ఉంటే, మంచి చేసుకుని ఉంటే వీళ్ళు మత్సరపడిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళు ఆశించున్నారు, వీళ్ళు దొరకట్లేదు. ఎదుటోళ్ళకి దొరికేసరికి వీళ్ళు ఏమైపోతుంటారు చెప్పండి? మత్సరపడిపోతూ ఉంటారు అన్నమాట, అసూయపడిపోతూ ఉంటారు. పోట్లాడుదురు, గొడవలు పెట్టుకుంటారు వీళ్ళు ఈ ఆశించి. వీళ్ళు సర్వశక్తిమంతుని అడగనందున వీళ్ళకి ఏమీ దొరకదు. వీరు అడిగినను ఎందుకు అడుగుతున్నారంట? మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియో, అంటే మీరు అడిగినా కానీ మీ భోగాల కోసం అడుక్కుంటున్నారు.
నాకు సాయం చేస్తే నాయన సమాజానికి ఇచ్చేస్తాను, నాయన మందిరానికి ఇచ్చేస్తాను, సహోదరులకి ఇచ్చేస్తాను, నాయన నాకు సాయం చేస్తే నేను ఇలా చేస్తాను, నాయన నీకు ఇస్తాడు ఆయన. నువ్వు అలా కాకుండా మీ భోగాల కోసం నాయన నాకు మా కుమారుడికి మంచి బైక్ కొనాలి నాయన, బుల్లెట్ బైకు నాయనా, మా ఆయనకి మంచి సెల కొనాలి నాయన, ఇదిగో నా తండ్రి సహాయం చేయ్యా, మాకు మంచి ఇల్లు నాయనా, మంచి ఇల్లు నాయనా సహాయం చేయి నాయనా మాకు. నీ కోసం అడిగితే ఆయన అంటున్నాడు, మీ భోగముల నిమిత్తమై మీకోసమై మీరు దురుద్దేశముతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకట్లేదు అని చెప్పాడు. నీ గురించి నువ్వు అడుక్కుంటున్నావు, నీకు సౌఖ్యాల గురించి నువ్వు అడుక్కుంటున్నావు, నీ సుఖాల కోసం నువ్వు అడుక్కుంటున్నావు, నీ లోకానందాల కోసం నువ్వు అడుక్కున్నావు. ఈ కొనుక్కొని ఇంట్లో అన్నీ పెట్టుకొని వాడిని చూసుకొని ఆనందపడిపోవాలండి. నీకు అందుకే దొరకట్లేదు, అందుకే నీకు ఆయన ఏమీ ఇవ్వడం లేదు అంటున్నాడు ఆయన. నేను చెప్పే మాట కాదు, అది పరిస్థితి. కాబట్టి పిల్లారా, అందువల్ల మీరు ఆలోచన చేయండి. ఆయన కోసం నువ్వు శ్రమపడు, ఆయన కోసం చేయి. ఇప్పుడు ఆయన లెక్క చూస్తున్నాడు, లెక్కకు సరిపోయిన వారిని తీసుకుపోతాడు. ఆయన వాక్యానికి సరిపోయిన వారిని, నమ్మకంగా ఆయన వాక్యాన్ని పాటించే వారిని తీసుకుపోతాడు. నమ్మకంగా లేకుండా ఉన్నటువంటి వారిని విడిచిపెట్టేస్తాడు. విడవబడినప్పుడు నువ్వు వేషధారులతో పాటు నువ్వు కూడా శిక్షలు పొందుతావు. అప్పుడు అంటారు, మీ వీధిలో ఉన్న మత్స్య సంఘాలలో కానీ ఎక్కడ వీళ్ళందరూ అంటారు, అయ్యా మీరు అక్కడికి వెళ్ళారు కదా ప్రార్థనకి, మీరు కూడా మాతో పాటు విడవబడ్డారేంటి అంటారు వేషధారులు, మత్స్య సంఘాలలో. ఏమ్మా నువ్వు పరిగెత్తి ఏదో చేసావు కదమ్మా, సత్యం మాదే సత్యం మాదే సత్యం మాదే సత్యం అన్నావే, ఏంటమ్మా విడవబడ్డావు అంటారు. అప్పుడు కారణం ఎందుకని, నువ్వు వచ్చావు, నమ్మావు, కానీ నమ్మకంగా జీవించలా. అది విడవబడ్డానికి కారణమైంది. అందువల్ల నువ్వు ఆలోచన చేసుకో. లెక్క చూస్తున్నాడు సమ్మా, నీ జీవితం వాక్యానికి సరిపోయిందా లేదా లెక్క చూస్తున్నాడు సమ్మా. తెల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తోత్రములు 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 స్తోత్రము. నాయనా నేను నమ్మకంగా ఉండాలయ్యా, ఇప్పుడు లెక్క చూస్తున్నావయ్యా, బలా నమ్మకమైన దాసుడా అని నేను పిలువబడాలి నాయనా, సోమరిపోతుగా ఉండకూడదు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా.